కస్టమైజ్డ్‌గా చేయకుండా వాక్యాన్ని కాస్త విపులంగా చెప్పడానికి మీరు కూడా బాగా ప్రోత్సహించారు. మీరు కూడా దాన్ని అంగీకరించారు, స్వీకరించారు. మన ఎస్కటాలజీ మనం పోయిన క్లాస్‌లో స్టార్ట్ చేశాము. దాన్ని ఇవాళ మనము కంటిన్యూ చేయాలి. సర్వసాధారణంగా ఎస్కటాలజీ అనంగానే కొంచెం ఒక అడుగు వెనక్కేస్తారు. ఎందుకంటే ఇది అపోకలిప్టిక్ లిటరేచర్ ఇది. అపోకలిప్టిక్ లిటరేచర్‌లో సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే సింబల్స్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఉంటాయో దాని వెనక దాగి ఉన్నటువంటి అర్థాన్ని పట్టుకోవడం కొంచెం కష్టమే. అందుకని రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో మొత్తం మీద దేవుని కృపలో ఏదైతే కొద్దిగా గొప్ప నేర్చుకోవడానికి సాధ్యమైందో దాన్ని నేను మీతో పంచుకోవడానికి చెప్పాలంటే సాహసిస్తున్నానని చెప్పాలి. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యం చాలా లోతైనది, అది మర్మములతో కూడినది. ఎక్స్పోజిటరీ ప్రెజెంటర్‌గా లేక టీచర్‌గా మేము తప్పనిసరిగా కొన్ని విషయాలు మేము నేర్చుకోవాల్సిందే. కొంచెం కష్టమైనా సరే మేము కష్టపడాలి. నీ వాక్యాలు మేము చూస్తాం కదా. తిమోతి 2:15 మీరు చెప్పారు. సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలంటే వి షుడ్ బి డెలిజెంట్. వి షుడ్ వర్క్ హార్డ్. వి షుడ్ నో హౌ టు డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ప్రాపర్లీ. అట్లా సంఘాన్ని పోషించాలి. ఎవరైతే మా పైన ఆధారపడ్డారో, ఎవరైతే వాక్యం వినటానికి ఆసక్తిగా మమ్మల్ని ఆహ్వానించారో వారి మధ్యలో నిలబడి మీ వాక్యంలో ఉన్నట్టుగా మేము చెప్పాలి. ఎక్కడ ఎర్రర్స్ ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా మాకు తెలియంది మేము ఊహించుకొని చెప్పడానికి వీల్లేదు. కనుక ఈ విషయాల్లో మీరు మాకు సహాయం చేయండి. ఎస్కటాలజీలో మా తండ్రి మానవ జ్ఞానం అదొకటే కాదులేండి, వాక్యంలో ఏది కూడా మేము గ్రహించలేము. ప్రతిదానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాల్సిందే. ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నేను మహిమపరచండి. యేసు ప్రభు నామమున నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండవ భాగంగా ఎస్కటాలజీ గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. మనం ఆల్రెడీ ఇదివరకు మనం ఏం నేర్చుకున్నాము? డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ గురించి మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి, లేక ఎండ్ డేస్ లో ఏవైతే జరగనై ఉన్నావో వాటిని గురించి కనీసం 4 విధాలుగా చెప్పుకునే 4 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయని మనం పోయినసారి మనం నేర్చుకున్నాం. అవి నేను రివ్యూ చేయడానికి నేను సాహసించట్లేదు, ఎందుకంటే నాకు టైం చాలా తక్కువగా ఉంది. ఈ ఎస్కటాలజీ గురించి ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ మనం కలిగి ఉండాలంటే కనీసము ఈ 7 విషయాలు మనం నేర్చుకోవాలి. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఒకటిను దాని గురించి మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో ఏ డిస్కోర్స్ అయితే చేశాడో అందులోని విషయాల గురించి మనం కొంచెం చర్చించుకోవాలి. మొత్తం బైబిల్ స్టడీ లాగా చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అవసరమైన పాయింట్స్ మాత్రమే మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఇశ్రాయేలులకు సంఘానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి, దాని గురించి ఎలా తెలుసుకోవాలో మనకు ప్రయత్నం చేయాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24, 25, 26, 27 వచనాల్లో 70 వారాల గురించిన వివరణ ఉంది. దాని గురించి మనం కొంత స్టడీ చేయాలి. మొదటి తెస్సలోనికీయుల 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి రాకడ గురించి చెప్పిన విషయాలు మనం స్టడీ చేయాలి. ద డే ఆఫ్ ద లార్డ్, ఉగ్రత దినం గురించి పాత నిబంధన యోవేలు గ్రంథం దగ్గర నుండి మొదలైంది. దాని గురించి మనం కొంత చూడాలి. ప్రకటన గ్రంథం ఒక గ్లిమ్స్, ఒక బిగ్ పిక్చర్ చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం. మనము ఈ ఈ కనీసము ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం మనం చూద్దాము. అంతా చూడటానికి కుదరదు. మీరు దాన్ని కొంచెం హోంవర్క్ చేయాలి. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనొద్దన్నాడు. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాతి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఇది లిటరల్ గా జరిగింది. AD 70లో రోమన్ ఎంపరర్ వాళ్ళు చేసినటువంటి ఆ పనిని బట్టి రాయి మీద రాయి లేకుండా జరగటం జరిగింది. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు ఆయన ముందుగానే ఒక ప్రవచనం లాగా చెప్పాడు. ఇది చాలా మంది అంగీకరిస్తారు. దాని గురించి డిబేట్స్ ఏం లేవు. ఇది AD 70లో జరిగింది. రోమన్ ఎంపరర్ ద్వారా జరిగింది. అప్పుడు యెరూషలేము
తగలబెట్టడం, యెరూషలేము సమూల నాశనం చేయటం, యూదులందరూ చెదిరిపోవటం, ఆ తర్వాత యెరూషలేములోని దేవాలయం కూడా సమూల నాశనం చేయటం అనేది జరిగింది. దాని గురించి డిబేట్ లేదు. యేసుక్రీస్తు వారు ప్రవచించిన ప్రవచనము అక్కడ నెరవేర్చబడిందని చెప్పి మనం స్పష్టంగా గుర్తించగలం. అయితే కొంతమంది ఏమంటారంటే నిజమే జరిగింది, బట్ ఇది ఓన్లీ శాంపుల్సే, కానీ దీనికంటే ఇంకా హై ఇంటెన్సిటీలో జరగబోతుంది. అది ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో జరుగుతుంది అని పర్టికులర్లీ ఫ్యూచరిస్టిక్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా చెప్తా ఉంటారు. దాంట్లో 2 రకాలుగా ఉన్నాయని చూసాం. హిస్టారిక్ మిల్లేనియల్ పొజిషన్ ఒకటిను, డిస్పెన్సేషనల్ మిల్లేనియస్ పొజిషన్ ఒకటిను. దాని గురించి కూడా మనం పోయినసారి చూసాం. అది 2వ వచనం. 3వ వచనం, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అనువారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరు కాలము వరకు ఏ గుర్తులు కలుగును? అవి మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా 2 ప్రశ్నలు వేశారు. ఒకటి ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది అంటే వాట్ ఇస్ ద టైం ఫ్రేమ్, అన్నారు. రెండోది ఏంటంటే దాన్ని గుర్తుపట్టడానికి ఏదైనా సూచనలు ఉన్నాయా, గుర్తులు ఉన్నాయా? సైన్స్ గురించి అడిగారు, టైం గురించి అడిగారు. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడు జరుగుతుంది, ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం, అలాగే ఏ గుర్తులు జరుగుతాయి, 2 గురించి అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మనం చూసాం కదా. అయితే నేను చదువుతాను, నేను స్క్రీన్ మీద అదంతా నేను పెట్టలేదు. నేనేం చేస్తానంటే ఊరికే చదువుతూ పోతాను, అప్పుడు మనం దాని గురించి అవగాహన కలిగి ఉండటానికి సాధ్యమవుతుంది. మార్క్స్ వార్త మీరు కూడా దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. 13వ అధ్యాయం నేను చదువుతాను. 5వ వచనం, యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అది 5 and 6 అంటే ఫాల్స్ క్రైస్ట్ వస్తారని. యాంటై క్రైస్ట్ అని అపోస్తలుడైన యోహాను 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన యోహాను కూడా ఆ మాట చెప్పాడు. చెప్తూ ఆల్రెడీ ఇదివరకే ఉన్నారు అని కూడా చెప్పాడు ఆ మాట. అది కూడా చూస్తే బెటర్ కదా. 1 యోహాను పత్రిక అపోస్తలుడైన యోహాను దాని గురించి మాట్లాడాడు, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా దాని గురించి మాట్లాడాడు. నేను 2వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే అర్థమైంది, ఈ 1 యోహాను పత్రిక రాసినప్పటికీ ఆల్రెడీ యాంటై క్రైస్ట్లు ఉన్నారు అని ఈ వాక్యం చెప్తుంది. అలాగే 4వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి నేను చదువుతాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే క్రీస్తు విరోధులు, యాంటై క్రైస్ట్ అనేవాడు ఒకడు కాదు, దేర్ ఆర్ మెనీ యాంటై క్రైస్ట్. యాంటై క్రైస్ట్ అంటే దాని మూల వాక్యాన్ని బట్టి, మూల భాషలో రాసిన దాన్ని బట్టి కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తుకు విరోధంగా ఉండేవారు అని ఒక భావం వస్తుంది. రెండవది ఏంటంటే క్రీస్తుకు డూప్లికేట్ గా, అంటే క్రీస్తును రిప్రజెంట్ చేసే విధంగా నకిలీ క్రీస్తు అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నేనే క్రీస్తుని చెప్పి వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా వచ్చినప్పుడు యూదులు చాలా మంది యేసుక్రీస్తుని అంగీకరించరా. యేసుక్రీస్తు నేనే అని చెప్పినప్పుడు, మెస్సయ్య అని చెప్పినప్పుడు కూడా, దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు కూడా, ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది దేవదూషణ అని చెప్పి యేసుక్రీస్తు సిలువ వేశారు. నువ్వు రాజు కాదు, మిమ్మల్ని అంగీకరించవు, నువ్వు కేవలం సామాన్యమైన మానవుడే, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, ధర్మశాస్త్రం రాయబడినట్టుగా దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు యేసుక్రీస్తును వాళ్ళు సిలువ వేశారు. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఎప్పుడు వస్తాడు మెస్సయ్య. కాబట్టి నేనే ఆ మెస్సయ్యను అని చెప్పే ఫాల్స్ క్రైస్ట్లు అదొక సూచన కింద మనము చూడాలి. దీంట్లో తర్వాత ఎట్ ద సేమ్ టైం 7వ వచనము 8వ వచనం కూడా మనము చదవాలి.
మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభము. దీన్ని బట్టి ప్రెటరిస్టులు ఏమంటారంటే, ఇదిగో మా అపోస్తలుడైన యోహాను రాశాడుగా, బయలుదేరి ఉన్నాడని 2వ అధ్యాయం చెప్పాడు, 4వ అధ్యాయం చెప్పాడు. కాబట్టి ఇది చర్చ్ ఏజ్ లో, అంటే ప్రారంభం నుండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలును కూడా కొరింథీలో ఆయన పరిచర్య చేసినప్పుడు, కొరింథీలో ఆయన పోయినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయాల. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయన అపోస్తలుడు కాడు అని కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలును రెఫ్యూట్ చేశారు. అందుకని 4 ఉత్తరాలు రాసినప్పుడు అందులో 2 చేర్చబడలేదని చెప్పి గతంలో మనం నేర్చుకోవడం జరిగింది. సో కాబట్టి ఫాల్స్ క్రైస్టులు అప్పటి నుంచి ఉన్నారు, కంటిన్యూస్ గా ఉన్నారు. దీంట్లో ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, ఎవరు ఫ్యూచరిస్టులు ఏమంటారంటే, దేర్ ఈజ్ వన్ అల్టిమేట్ యాంటై క్రైస్ట్, ఇంకా రాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన యాంటై క్రైస్టులు అందరూ కూడా ఆ యాంటై క్రైస్ట్ లో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన యాంటై క్రైస్ట్ కు సమానం కాదని ఫ్యూచరిస్టులు అంటారు. కానీ ప్రెటరిస్టులు ఏమంటారంటే, లేదు లేదు, చర్చ్ ఏజ్ లో అది అల్టిమేట్ గా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు అంతమవుతుందో దాని గురించి మనకు తెలియదు అని ప్రెటరిస్టులు అంటారు. ఆ తర్వాత 9 నుండి 13 వరకు చదవాలి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పరుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తం నిలబెడతారు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణకు అప్పగిద్దరు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. దీన్ని బట్టి ఒక మాటలో చెప్పాలంటే, సువార్త ప్రకటించడం అనేది ఈ మ్యాండేట్, అంటే తప్పనిసరిగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించాల్సిందే. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చూస్తాం. ఈ సువార్త ప్రకటించే నేపథ్యంలో చాలా శ్రమలు వస్తాయి, విపరీతమైన శ్రమలు వస్తాయి. క్రైస్తవులు అన్నందుకే శ్రమ అనుభవిస్తున్నారని 1 పేతురు 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు కూడా చెప్తాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఈ రోమా చక్రవర్తులు విపరీతంగా హింసించారు. ఆ మాటకు వస్తే పేతురు ఉత్తరం ఎందుకు రాశాడంటే, విపరీతమైన శ్రమలు గుండా వెళ్ళే వారిని ఆదరించడానికి రాశాడు అపోస్తలుడైన పేతురు. సో కాబట్టి దీన్ని ప్రెటరిస్టులు ఏమంటారంటే, సంఘకాలములో ఈ శ్రమ అనేది AD 70లో మాత్రమే కాకుండా అది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రిబులేషను, గ్రేట్ ట్రిబులేషను ఉండాల్సిన అవసరం లేదు ఇందులోనే అని ప్రెటరిస్టులు అంటారు. ఫ్యూచరిస్టులు ఏమంటారంటే, లేదు లేదు, ఇది చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది, చాలా భారీ ఎత్తున జరగాలి. ఎందుకంటే ప్రకటనలో వివరించబడినటువంటి 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు జరుగుతున్నటువంటి సంఘటన చూస్తే ఇవి ఏమాత్రం పోల్చదగినవి కాదు అని ఫ్యూచరిస్టులు వాళ్ళు అంటారు. ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఏ మాట మనం చూస్తాము? 10వ వచనంలో, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సినాప్టిక్ గాస్పల్స్ అంటాం. మత్తయిలో 24వ అధ్యాయం 25వ అధ్యాయం రాయబడింది. మార్కు సువార్త 13 అధ్యాయాలు చూస్తాం. లూకా సువార్త 21లో కూడా ఈ ఒలీవ కొండ మీద చెప్పినటువంటి ప్రసంగాన్ని 3 సువార్తికులు రచించారు. కానీ అక్కడ కొన్ని భాగాలు చాలా కేటగిరీగా కనబడతాయి. 13-10 వచనాన్ని మత్తయి సువార్త 24-14 ఇంకా బాగా రాశాడు. అందుకనే అది మీకు స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. ఏమని రాశాడు అపోస్తలుడైన మత్తయి? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడను, అటు తర్వాత అంతం వచ్చును. సో అంతం రావడానికి ఒక మేజర్ సూచన. దీన్ని ఏం చేశారంటే, రక్షణ లేని పండితులు అని చెప్పాలి. వాళ్ళు ఏం పండితులు అంటే స్కాలర్స్, బట్ వీ డోంట్ నో. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వ్యాఖ్యానం బట్టి వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు దేవుడు ఎట్లా అవుతాడు? యేసుక్రీస్తు దేవుడైతే ఆయన చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చబడాలి కదా. ఓకే, AD 70లో రాయి మీద రాయి నిలబడకుండా ఉండే, యాక్చువల్గా ఎందుకంటే ఏదైనా యుద్ధం వస్తుందా, లేదన్నా ఒక పెద్ద విపత్తు వస్తుందా, అవన్నీ ఏమి రాదు. రాకుండా కానీ ఇది జరగటం, అటువంటి ప్రవచనం చెప్పడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. బట్ అది ఎగ్జాక్ట్లీ జరిగింది.
కానీ దీన్ని పట్టుకుని ఏమంటారంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వచ్చును. ప్రెటరిస్టులు రోమాపత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమని అంటాడు అక్కడ అపోస్తలుడు పౌలు? ఇక నేను తిరగాల్సిన పని లేదు, నేను సువార్త అంతా ప్రకటించాను అంటాడు. నేను చదువుతాను చూడండి ఆ మాట. అపోస్తలుడు పౌలు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏమంటారంటే, అవును మరి అందించబడింది కదా సువార్త, పౌలే రాశాడు, కావాలంటే చూడండి అని రోమపత్రిక 15:23లో అంటాడు. ఏమంటాడు? ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు. అంటే అప్పటి జ్యూయిష్ నేషన్. ఇక్కడ సకల జనములకు అన్నప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ జనములకు అనే పదాన్ని ఇంగ్లీష్ లో నేషన్ అని రాయబడి, నేషన్ అని రాయబడి. సో ఈ సకల జనములు అంటే ఎవరు? జ్యూయిష్ నేషనా, లేక జెంటైల్ నేషనా, లేక హోల్ పీపులా, ప్రపంచం అంతనా అని దాని గురించి బైబిల్ పండితులు రకరకాలుగా చర్చించుకున్నప్పుడు ఒక వర్గం వారు ప్రెటరిస్టులు ఏమంటారంటే, హీ వాస్ టాకింగ్ అబౌట్ డిసైపుల్స్ ప్రీచింగ్ గాస్పల్ టు ద జ్యూయిష్ నేషన్. సో ఆ దినాల్లో యూదులు ఎంత మటుకైతే చెదిరిపోయారో వాళ్ళందరికీ ప్రకటించబడిన తర్వాత వారు యేసుక్రీస్తు రావాలి కదా, రాలేదు అని చెప్పేసి ఒక వర్గం అంటారు. తర్వాత దీని గురించి సకల జనములకు అనే దాని గురించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో దాని గురించి అది కొంచెం ఆన్సర్ చేయడం కష్టం. ఇది కరెక్టా, అది కరెక్టా, అది దేవుడే మనకు దాని గురించిన అవగాహన మనకు కలగజేయాలి. ఆ తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాట చూడండి. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలం ముందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక, యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. అంటే యాక్చువల్గా AD 70లో జరిగినటువంటి విధ్వంసము లేక కెలామిటీ లేక గొప్ప విపత్తును బట్టి ఏం జరిగిందంటే, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని సర్వసాధారణంగా బైబిల్ పండితులు జరిగిన దాని గురించి వివరణ ఏమిస్తారంటే, మామూలుగా ఈ యెరూషలేము కోటగోడలు ఎంత పటిష్టంగా ఉంటాయి అంటే, యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు యూదులకు ఏదన్నా విపత్తు వస్తే పరిగెత్తుకుంటూ యెరూషలేముకి వస్తారు. ఎందుకంటే యెరూషలేం కోటలు చాలా పతిలంగా ఉంటాయి. అది దాన్ని దాన్ని నాశనం చేయడం చాలా కష్టం. లెక్క ప్రకారంగా ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా పరిగెత్తుకుంటూ యెరూషలేములోకి వెళ్ళాలి. ఎందుకంటే అది 7 హిల్స్ మీద కట్టబడింది. దాని చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారాలు చాలా బలిష్టమైనవి, చాలా పటిష్టమైనవి. అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడంటే, అది జరుగుతున్నప్పుడు మీరు యూదలోకి వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళొద్దు, మీరు కొండలకు పారిపోండి, మీరు తప్పించుకుంటారని. ఈ లిటరల్ గా ఈ వాక్యాన్ని పట్టుకొని ఎవరైతే కొండలకు పారిపోయారో వాళ్ళందరూ బచాయించిపోయారు. మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ దీన్ని నమ్మకుండా లోపల పోయిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. దీన్ని ప్రిటరిస్టులు దీన్ని ఏమంటారంటే, ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి చెప్పినప్పుడు ఇది ఆల్రెడీ డాక్టర్ సుధీర్ జంగం గారు దీని గురించి మనకు బాగా వివరించారు. ఇన్ బిట్వీన్ టెస్ట్మెంట్ లో ఏం జరిగిందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. సిరియన్ రూలర్ 175 BC టు 164 BC కాలంలో యాంటియోకస్ ఎపిఫానస్ ఆయన పరిపాలించాడు. ఆయన పరిపాలించినప్పుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలును బాగా చిత్రహింసలు పెట్టాడు. అంటే ఏ లెవెల్లో చిత్రహింసలు పెట్టాడంటే, వాళ్ళకు ప్రాముఖ్యమైంది దేవాలయం, వాళ్ళకు ప్రాముఖ్యమైనది బలులు. అంటే దేవునితో సహవాసం చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవునితో వాళ్ళు సహవాసం చేయాలి. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మందిరాన్ని దాన్ని అపవిత్రపరచాలి అని. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అపవిత్రమైనటువంటి ఒక పందిని అక్కడ అర్పించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఆరాధన కార్యక్రమం ఆగిపోయింది. ఎందుకంటే ఇట్ వాజ్ డిఫైల్డ్. ఇక్కడ రాయబడిన మాటని ప్రెటరిస్టులు ఏమంటారంటే, ఇది ఆల్రెడీ జరిగిపోయింది అని ప్రెటరిస్టులు అంటారు. కానీ ఫ్యూచరిస్టులు ఏమంటారు, లేదు ఇది భవిష్యత్తులో మరొక దేవాలయం నిర్మించబడాలి, దాని ట్రిబులేషన్ టెంపుల్ అంటారు. ఆ ట్రిబులేషన్ మందిరం నిర్మించబడిన తర్వాత ఫస్ట్ 3.5 years ఏమో ట్రిబులేషను, సెకండ్ స్పెల్ ఆఫ్ 7 years ఏమో గ్రేట్ ట్రిబులేషను. ఆ రెండింటికి మధ్య కాలంలో జరుగుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ డివైడింగ్ పాయింట్ అని చెప్పేసి ఫ్యూచరిస్టులు అంటారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రవచనం కూడా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం కూడా మనం చూస్తాం. నేను చదువుతాను చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో ఇదే వచనాన్ని గురించి ఆయన కూడా
ప్రస్తావించడం అనేది మనం చూస్తాం. 9:27 అతడు ఒక వారం వరకు, అంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రకారంగా ఒక వారం అంటే 7 అంటే 7 ఇంటూ 7 అంటే వారం అన్నప్పుడు సంవత్సరాల కింద తీసుకోవాలి. ఒక వారం వరకు అంటే 7 years అనేకులకు నిబంధన స్థిరపరచును. అది ఎప్పుడు దాని గురించి మీకు ఫ్యూచరిస్ట్ లా వ్యూ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా నేను వివరిస్తాను, పిక్టోరియల్ గా వివరిస్తాను, మీకు బాగా గుర్తుండిపోతుంది. అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు అంటే ఇన్ ద మిడ్స్ పాయింట్ బలిని నైవేద్యమును నిలిపివేయను. ఎలా నిలిపేస్తాడు? హేయకైరమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. సో దాన్నే ఇక్కడ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24లో చెప్పారు, అలాగే మార్కు సువార్త 13 కూడా చెప్పారు. దీన్ని ప్రెటరిస్టులేమో ఆల్రెడీ అది నెరవేర్చబడింది అన్నారు, కానీ ఫ్యూచరిస్టులేమో అది కాదు, అది భవిష్యత్తులో ట్రిబులేషన్ టైంలో జరుగుతుంది అన్నారు. దాన్ని గురించిన ప్రస్తావన 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూస్తాము. దాన్ని ప్రకటనలో ఎక్కడ కనపడుతుందంటే 13వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనపడుతుంది. నేను అవన్నీ వివరించుకుంటూ పోతే నాకు సమయం సరిపోదు కాబట్టి నేను మీ ముందు ఈ వచనాలు పెట్టాను. మీరు కొంచెం తర్వాత దాని మీద కొంత హోంవర్క్ చేయమని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మనకు 24 నుండి 27వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను, చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము. ఎందుకంటే ఇవన్నీ కూడా రిపిటేషన్సే. ఇది 15వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా ఫాల్స్ క్రైస్ట్ గురించి, డిసెప్షన్ గురించి రాయబడింది కాబట్టి దాని గురించి నేనేమి ప్రస్తావించట్లేదు. ఇది ఆల్రెడీ రిపిటేషన్ కాబట్టి నేను డైరెక్ట్ గా 24వ వచనం నుండి 27వ వచనం వరకు నేను చదువుతాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చుట మీరు చూతురు. ఇక్కడ మనకి 24, 25 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఆకాశంలో జరిగే సూచనల గురించి, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటిలో కలిగే ఒక భీకరమైనటువంటి మార్పుల గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. అదే సూచనల కింద చెప్పడం జరిగింది. కానీ ప్రిటరిస్టులు దాన్ని ఏమంటారంటే యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో మరికొన్ని స్థలాల్లో కూడా ఇటువంటివి జరుగుతాయి. ఎప్పుడు బబులోను మాదీయ పారసీక వాళ్ళు వచ్చి బబులోను రాజ్యాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఇటువంటి సూచనలు జరుగుతాయని చెప్పేసి యెషయా ప్రవక్త ప్రవచించాడు. అది కూడా నేను ఒకసారి చదివి నేను వినిపిస్తాను, చూడండి. దాన్ని పట్టుకొని వాళ్ళు ఏమంటారంటే మరి బబులోను కూలద్రోయబడినప్పుడు ప్రవచనం చెప్పినట్టుగా అది అక్షరాలా నెరవేర్చబడలేదు, కాబట్టి దాన్ని మనం లిటరల్ గా తీసుకోవటానికి వీలేదు, దాన్ని స్పిరిచువల్ గా తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ అని కొంతమంది అని అంటారు. 13వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం నుండి చదివితే మనకు కొంచెం 22 వరకు చదవాలి, కానీ అదంతా నేను చదవట్లేదు, అక్కడక్కడ నేను చదువుతాను, చూడండి. యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తుని దేవుని యొద్ద నుండి వచ్చును. ఆ తర్వాత మీరు ఎక్కడ దాకా వస్తారు? 9వ వచనం. క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాసులను తన వెలుగు ప్రకాశింపనివ్వవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఈ మాటలు పట్టుకు ప్రిటరిస్టులు ఏమంటారంటే మరి లిటరల్ గా జరగలేదు కదా, జరిగినట్టుగా సూచన చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు, కాబట్టి దీన్ని ప్రవచనం చెప్పినా కానీ దాన్ని మనము లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు, అది ఓన్లీ దాన్ని మనము నాన్ లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయవలసి ఉంటుంది అని ప్రిటరిస్ట్ అంటారు. అందుకనే ఇది కూడా నెరవేర్చబడిందని వాళ్ళు అంటారు. ఫ్యూచరిస్టులు ఏమంటారు, లేదు లేదు దీన్ని మనం లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయాల్సిందే అని అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మార్కు సువార్త 13 కానీ, మత్తయి సువార్త 24 కానీ, లూకా సువార్త 21 కానీ అక్కడ రాయబడినటువంటి ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు సూచనల గురించి, ఆ టైం ఫ్రేమ్ గురించి రెఫర్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అది అంతా లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయాలా, అది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? నాన్ లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయటం అంటే నాన్ లిటరల్ గా అంటే స్పిరిచువలైజ్ చేయటం, అది
ఫిగరేటివ్ సెన్స్ లో, అంటే ఇది పిక్టోరియల్ ఫార్మాట్ కాబట్టి, అపోకలిప్టిక్ ఫార్మాట్ కాబట్టి అలా చేయాలి. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? కొంత లిటరల్ గా చేయాలి, కొంత దాన్ని ఫిగరేటివ్ సెన్స్ లో స్పిరిచువలైజ్ గా ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఏది లిటరల్ గా చేయాలి, ఏది నాన్ లిటరల్ గా చేయాలి అనేది ఛాలెంజెస్ మీద బైబిల్ పండితుల్లో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. 28 నుండి 31 వరకు పారబుల్ ఆఫ్ ఫిగ్ ట్రీ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. మనకు తెలుసు దీని గురించిన వివరణ బైబిల్లో చాలా సార్లు మనం చూస్తాం. ఫిగ్ ట్రీ గురించి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలులకు సూచనగా, అంతకు మాత్రమే కాకుండా స్పిరిచువల్ ఇశ్రాయేల్ అనేటువంటి సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా సాదృశ్యంగా ఉంది కనుక ఈ ఈ పారబుల్ ఆఫ్ ఫిగ్ ట్రీలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలం ఉండి తీరాలి, కానీ ఆకులుండి ఫలం లేకుంటే మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది అనే హెచ్చరిక కూడా ఇచ్చినట్టుగా మనము గ్రహించడానికి సాధ్యమవుతుంది. ఆ తర్వాత 30వ వచనం చాలా చాలా కీలకమైనటువంటి 30వ వచనం. అక్కడ మనం ఏం చూస్తామంటే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతించవు. దీన్ని పట్టుకొని చాలా మంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు దేవుడుగా ప్రవచిస్తే ఖచ్చితంగా జరగాలి, కానీ జరగలేదు కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని నమ్మడానికి వీల్లేదని చెప్పి కొంతమంది ఏం చేశారంటే ఈ ఈ దుమ్మెత్తిపోశారు. దాన్ని ఆన్సర్ చేయడానికి చాలా మంది పండితులు రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము, ఇక్కడ వచ్చింది పాయింట్. ఈ తరము అన్నప్పుడు దాని గ్రీక్ లో జెనియా అని అన్నారు. దాని మీనింగ్ ఏంటంటే జనరేషన్ అని అర్థం. జనరేషన్ అని అర్థం. ఇప్పుడు జనరేషన్ అన్నప్పుడు జ్యూవిష్ కాంటెక్స్ట్ లో, హీబ్రూ కల్చర్ లో ఒక తరం అంటే 40 years అని అర్థం. ఒక తరం అంటే 40 years. ఒక తరం అంటే 40 years అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఉండి ఆయన స్వార్థ పరిచర్య చేసి ఆయన భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు ఆ తరం అని అర్థం అనమాట. ఆ తరం అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారు 30 పెట్టుకోండి, గ్రిగేరియన్ క్యాలెండర్ కరెక్షన్ లో ఒక 3 to 4 years మనకు మైనస్ లోకి వెళ్ళిపోయింది. సో 33 అంటే అప్రాక్సిమేట్లీ 30 పెట్టుకోండి, 30 to 40 70 అంటే 70 కల్లా అది జరిగిపోవాలి. అందుకని ప్రిటరిస్టులు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు రావడం జరిగింది, అయితే ఆయన వచ్చి ఏం చేశారంటే యూదుల మీద ఆయన జడ్జిమెంట్ చేశాడు అని ఫుల్ ప్రిటరిస్టులు అంటారు. తర్వాత దీంట్లో పార్షల్ ప్రిటరిస్టులు వాళ్ళు ఏమంటారంటే, ఎస్, దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు వారు జడ్జిమెంట్ ఇవ్వడానికి నిజం వచ్చింది నిజమే, అయితే బట్ అది దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్, బట్ దెర్ ఇస్ వన్ మోర్, బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని వాళ్ళు అంటారు. ఇక్కడ దీని మీదనే చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కొంతమంది ఏమంటారు, జెనియా అంటే గ్రీక్ లో జెనియా అన్నప్పుడు ఇట్ కుడ్ బి ఆఫ్ ఏజ్, ఇట్ కుడ్ బి ఆఫ్ నేషన్, ఇట్ కుడ్ బి ఆఫ్ టైం, అంటే ఇట్ కుడ్ బి ఆఫ్ టైం ఫ్రేమ్, ఆర్ ఇట్ కుడ్ బి ఆఫ్ నేషన్, అంటే ఈ తరము అంటే ఏ తరం అది అగైన్ జ్యూవిష్ జనరేషనా లేకపోతే హోల్ హ్యూమన్ జనరేషనా అని దాని గురించి ఇలా కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ఏ కైండ్ ఆఫ్, ఏ సార్ట్ ఆఫ్, ఏ టైప్ ఆఫ్ అని అంటారు. ఫుల్ ప్రొటెస్ట్ లేవు, లేదు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే జరిగింది, AD 70 కల్లా అయిపోయింది అని అంటారు. సో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. గ్రీక్ జెనియాలో నాట్ టైం ఫ్రేమ్ బట్ మైండ్ ఫ్రేమ్, అంటే ఈ తరంలో ఉన్నటువంటి మైండ్ ఫ్రేమ్ తరము అని చెప్పినట్టుగా కొంతమంది భావిస్తారు. అంటే పీపుల్ ఆర్ హ్యూమన్, లైక్ దిస్ విల్ నాట్ పాస్ అవే అని దానికి తాత్పర్యం. ఒకవేళ కనుక మనము ఈ గ్రీక్ లో జెనియా అని రాయబడినటువంటి ఈ పదాన్ని తీసుకొని బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడ్డాయి, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అనేది కనుక మనం చూస్తే మరికొన్ని వివరాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు హెర్మన్ రిడ్డర్ బాస్, ఇది ఆర్సిస్ స్ప్రౌల్ ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో ప్రజెంటేషన్ లో ఆయన ఏమంటాడంటే, ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్, ఏ సార్ట్ ఆఫ్, ఏ టైప్ ఆఫ్, అంటే ఏ పీపుల్, ఈ తరం వారంటే ఏ పీపుల్ గ్రూప్ కావచ్చు, ఏ హ్యూమన్ లైక్ దిస్ విల్ నాట్ పాస్ అవే అన్నప్పుడు ఈ మానవ చరిత్ర ఎండ్, ఈ మానవ చరిత్ర ఎండ్ కాబట్టి అది AD 70 కాదు అని ఆయన వాక్యం చెబుతున్నప్పుడు నేను దాన్ని అలా అర్థం చేసుకున్నాను. ఈ హెర్మన్ రిడ్డర్ బాస్ అనే ఈ యొక్క స్కాలర్ ఆయన ఏమంటాడంటే, ఈ జనరేషన్ ని ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ది ఆల్రెడీ అండ్ నాట్ ఎట్, ఆల్రెడీ జరిగింది బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫుల్లీ ఫుల్ఫిల్డ్ అని దాని భావన. ఆల్రెడీ అండ్ నాట్ ఎట్ అంటే బోత్ దెన్ అండ్ ఫ్యూచర్.
దెన్ పార్షియల్ రిమైనింగ్ ఇన్ ఫ్యూచర్ అని దీని తాత్పర్యం. ఇది పార్షియల్ ప్రెటరిస్టులు లైక్ ఆర్సి స్ప్రౌల్ లాంటి వాళ్ళు దీన్ని వాళ్ళు బాగా విశ్వసిస్తారు. ఒకవేళ జనరేషన్ అనే పదాన్ని కనుక వెతికి పట్టుకుంటే మత్తయి సువార్త 11:16లో రాయబడింది, మత్తయి సువార్త 12:39లో రాయబడింది, 12:41లో రాయబడింది, 12:42లో ఇలా చాలా చోట్ల రాయబడింది. అక్కడంతా కూడా తరము, జనరేషన్ అనే పదం రాయబడినప్పుడు అక్కడ ప్రజెంట్ ఏజ్ అనే మీనింగ్ వచ్చే అర్థమే వాడబడదు. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ అంతా కూడా ఆ ప్రజెంట్ ఏజ్ లో జరిగిన దాని గురించి లేక జరగబోయే దాని గురించి యేసుక్రీస్తు వారు ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి ఒక సూచనగా బైబిల్ పండితులు భావిస్తూ దాని మీద రకరకాల డిబేట్లు పెట్టుకున్నారు. కానీ ఖచ్చితంగా ఎవరి వాదన కరెక్టు, ఎవరి వాదన కరెక్ట్ కాదు అని మనం విశ్లేషించాలంటే దానికి మనకు చాలా మన జ్ఞానం కావాలి. అది దేవుని కృప మనకు కలిగి ఉంటే గానీ మనం సరిగా దాన్ని వివరించడానికి వీలు కాదు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు సూచనలు ఒలీవ కొండ మీద చెప్పబడిన మాటలు మాత్రమే కాకుండా ఆయా స్థలాల్లో చెప్పబడి ఉన్నాయి. ఎందుకంటే ఇది సిస్టమాటిక్ థియాలజీ కాబట్టి ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడెక్కడ దానికి ఆ సందర్భము డిస్టర్బ్ కాకుండా మనం గనక జాగ్రత్తగా పోగు చేస్తే ఇలా చెప్పొచ్చు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం రాయబడిన 4వ వచనంలో రాయబడిన మాట, నలు దిశల సంచరించినందున తెలివి అధికమవును. అది ఇప్పుడు ఇదనల్లా జరగటం అనేది మనం చూస్తున్నాం. అది ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి విజ్ఞానము లేక సైంటిఫిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ కావచ్చు, దాని నాలెడ్జ్ పరంగా కావచ్చు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడిన మాట అది నెరవేర్పు అయినట్టుగా మన కళ్ళమ్మట చూస్తాం. అందుకనే బైబిల్లో రెండో రాకడ గురించి మాట్లాడినప్పుడు 3 మాటలు చాలా మాటి మాటికి రావటం మనం చూస్తాం. మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మనం ఎందుకు ఈ ఎస్కటాలజీ గురించి స్టడీ చేస్తున్నాము? ఏ బైబిల్ పండితులు ఎవరేమన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం అనే ఉద్దేశం కాదు. ఈ ఎస్కటాలజీ స్టడీ చేయడానికి ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే, సరే ఎవరు ఏది అన్నారు అనే సంగతి తర్వాత పెట్టుకొని మన మట్టుకు మనమైతే యేసుక్రీస్తు వారు రెండోసారి రావటం మాత్రం ఖాయం. దాని గురించి డిబేట్ లేదు, అందరూ అంగీకరించారు. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తన సంఘం కోసం వస్తాడు. కాబట్టి నేను నిత్యత్వం ఆ దేవునితో ఉంటాను అనే నిరీక్షణ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడకు నేను సిద్ధంగా ఉండాలి, మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 మాటలు మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సూచనలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఒక ఫ్రేమ్ పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటాం బెటర్. ఎందుకంటే మర్చిపోతాం మనం. మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మెలకుగా ఉండాలి. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రార్థన చేస్తా ఉంటాం. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాం. జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటి? పాపం చేయకుండా మన మట్టుకు మనము అపవిత్రతలో పడకుండా ఎప్పటికప్పుడు, ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. సో కాబట్టి జాగ్రత్తగా ఉండడం అంటే పాపం చేయకుండా ఉంటాము. అది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. సిద్ధంగా ఉండాలి అంటే దేవుడు మనకు ఏ పనైతే అప్పగించాడో, ఏ కృపావరాలు అయితే మనకు అప్పగించాడో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఫీల్డ్ ఆఫ్ వర్క్ లేక ఆయన తోటలో పని చేయడానికి ఏ పనైతే అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా చేస్తూ ఉండాలి. సో ఇటువైపు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇటువైపు మనము పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపున ప్రభు మనకు అప్పగించిన పని విషయంలో మన శక్తి వంచన లేకుండా దేవుడు మనకి ఇచ్చిన రిసోర్సెస్ అన్ని కూడా ఇన్వెస్ట్ చేసి ప్రభు కోసం బ్రతకాలి. అలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అనాలి అని దానికోసం మనము సిద్ధపడాలి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 1-6 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారి రాకడకు సూచనలు అపొస్తలుడు పౌలు చాలా చక్కగా చెప్తాడు. అపాయకరమైన కాలములు ఉన్నాయి. అపాయకరమైన కాలములు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? మనుషులు స్వార్థ ప్రియులు అవుతారు, ధనాపేక్షకులు అవుతారు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. అంటే అనురాగరహితులు అంటే నార్మల్ సెన్సెస్ ఉండవు. అంటే ఒక తల్లికి ఉండాల్సినటువంటి సెన్సెస్, ఒక తండ్రికి, ఒక భార్యకు, ఒక భర్తకు, ఒక కుమారుడికి, ఒక కుమార్తెకు, ఒక మానవుడిగా మనకు ఉండవలసిన నార్మల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సెస్ కూడా మనం కోల్పోయామని ఈ మాటను బట్టి మనం చాలా స్పష్టంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఎక్కడో మర్డర్ అయింది, లేక బ్లడ్ స్పిల్ అయింది, దాని గురించి వివరిస్తుంటే అన్నం తినడం చాలా కష్టమైంది.
కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాము, ఒకవైపు టీవీలో చూస్తున్నాం, మనం భోంచేస్తాం. ఒకవైపు అంటే అలవాటు అయిపోయింది మనకి. వినరాని వికృతమైన, అవాచ్యమైన, దౌర్భాగ్యమైన, ఘోరమైనటువంటి సంగతులు వింటున్నప్పుడు కూడా ఆహా అలాగా అంటున్నాం కానీ మనలో చలనం రావట్లా. మనలో ఒకప్పుడు అది గుర్తుకొస్తే నిద్ర పట్టేది కాదు. ఒకలాంటి భయం వచ్చేది. ఇప్పుడు ఆ సెన్స్, నార్మల్ హ్యూమన్ సెన్సెస్, అదే అనురాగరహితులు అంటే అర్థం. ఎందుకంటే చూస్తున్నాం కదా, కన్న బిడ్డను తల్లులు ఎప్పుడన్నా చంపడం మనం చూస్తున్నామా? కానీ పేపర్లో వస్తా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఇవి జరగట్లేదండి, జరుగుతున్నాయి. పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు విపరీతంగా కనపడుతుంది. బైబిల్ పట్టుకుని పరిగెడుతుంటారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి, ఈ మాట గమనించండి, ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. ఎల్లప్పుడూ నేర్చుకుంటారట, ఎల్లప్పుడూ నేర్చుకుంటారు, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకు లేదట. వాళ్ళని అవివేక స్త్రీలు అన్నాడు. పురుషులు కూడా అందులో తప్పనిసరిగా కలుస్తారని నా అభిప్రాయం. సో పాపభరితులై నానా విధములైన దురాశలను నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందడం, అది రాకడకు సూచనలుగా వాక్యంలో చెప్పబడ్డాయి. నోహు దినాల్లో ఎలాగైతే జరిగిందో యేసుక్రీస్తు వారి రాకడలో అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ ఓడను సిద్ధం చేస్తున్నప్పుడు, సిద్ధం చేసిన వాళ్ళ ఓడలోకి రాలేదండి. ఎంత విచారం, ఎంత విచారం, ఎంత విచారం. అలాగే లోతు దినంలో జరిగినట్టుగా జరుగుతుందట. ఇక దాని గురించి మనం వివరించాల్సిన పనిలేదు. మత్తయి సువార్త 24:42-51 వరకు చూసినట్లయితే, ఏ దినమన్నా మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి. అదే మనం ఇదివరకు చెప్పుకున్నాం, మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునోయనని యజమానుడికి తెలిసిన అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయడం తిరుగుదురు. ఈ మాటను పట్టుకుని ఫ్యూచరిస్ట్ ఏమంటారంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మేఘారుడై ప్రభావముతో కడబూర శబ్దం, అంటే బూర శబ్దం వస్తాడని రాయబడింది కదా. దానికి ప్రతి ఫ్యూచరిస్టులు ఏం చేస్తారంటే సడన్ ర్యాప్చర్, అంటే సంఘం సడన్ గా ఎత్తబడుతుంది, అంటే జస్ట్ లైక్ ఒక దొంగ ఎప్పుడొస్తాడో తెలియదు అని ఇక్కడ రాయబడింది కదా. కాబట్టి సీక్రెట్ కమింగ్, ఆ తర్వాత పబ్లిక్ కమింగ్ అని 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది అనమాట. ఈ మాట మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. అందుకనే మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమరకు ఎలాగూ కనపడనో అలాగే మనుష్య కుమారుని ఆగమనం ఉండును. లూకా 12:35-40 వరకు, మీ నడుమును కట్టుకుని నుండి మీ దీపమును వెలుగుచుండనివుడి, తమ ప్రభు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయరని మీతో చెప్పుచున్నాను. కనుక ప్రభు మనకు అప్పగించినటువంటి కృపావరాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు మన కొరకు తెరిచిన ద్వారాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన పనిని, ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, నువ్వు నాకు ఏ పని ఇచ్చావో ఆ పని సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా నేను నిన్ను మహింపరుస్తున్నాను అంటాడు. దేవుణ్ణి మహింపరిచే నేపథ్యంలో ఒక పద్ధతి ఏమిటి అంటే, దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయటమే. 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందరి మీద నివసించే వారి మీద అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలబడటకు శక్తి గలవారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడి అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మనం చూస్తాం. దీన్ని యాకోబు కూడా అన్నాడు, ప్రభువు ఆగమనము సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను సిద్ధపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకటి సనవకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే వాకిట నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది?
అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు, అపోస్తలులు వాళ్ళు యేసుక్రీస్తు వారి రాకడ ఎంత దగ్గరగా వచ్చిందంటే, మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ప్రెటరిస్టులు వాళ్ళు చెప్పే మాట కూడా అదే. ఇవన్నీ నేను మీకు పెట్టలా. అక్కడ పౌలు వి అనే పదం వాడతాడు. అంటే పౌలు కూడా అందులో యాడ్ అయి ఉన్నాడు కాబట్టి వచ్చేసాడు AD 70 అని చెప్పి వాళ్ళు అంటారు. ఈవెన్ 1 Thessalonians chapter 4 కూడా రాసినటువంటి ఆ కాంటెక్స్ట్ లో పౌలు తనను తాను కూడా కలుపుకున్నాడు అని చెప్పి ప్రెటరిస్టులు వాళ్ళు చెప్తా ఉంటారు. మొదటి తెస్సలోనికై 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. కాబట్టి రిజల్ట్ ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకునటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచున కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పోవాలని ఆలోచించాలని చెప్పి హెబ్రీ గ్రంథకర్త అంటాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2 వచనాల్లో మనకు తెలిసిందే ప్రియులారా. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రంగా చేసుకుంటాడు. అంటే యేసుక్రీస్తు వాడి రాకడ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, మెలకుగా ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను ఎవరైతే చెప్తారో వాళ్ళు తెలిసిన పాపములో కొనసాగకుండా తమను తాము జాగ్రత్తపరుచుకుంటారు. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత. సమాధానం అనేది రిలేషన్షిప్ కాంటెక్స్ట్ అన్నమాట. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి చాలా ప్రాముఖ్యమైంది. ఆ సమాధానము, ఆ పరిశుద్ధత అనేది ఆ సమాధానం కలిగి ఉండటంలో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అగ్రీ టు డిసగ్రీ వితౌట్ కాంప్రమైజ్ దట్స్ ద బెస్ట్ మెచ్యూరిటీ అని ఎవరో ఒక పెద్ద ఆయన భలే చెప్పాడు. మెచ్యూరిటీకి డెఫినేషన్ ఏంటంటే అగ్రీ టు డిసగ్రీ వితౌట్ కాంప్రమైజ్. ఇప్పుడు సమాధానం కలిగి ఉండడానికి కాంప్రమైజ్ పదమా? ఒక ట్రూత్ వాల్యూ సిస్టమ్ ఉంది. దేవుని యొక్క వాక్యపు సత్యాలు నాకు అర్థమైంది. మరి రిలేషన్షిప్ కాపాడుకోవడానికి, వ్యక్తిని కాపాడుకోవడానికి సత్యం విషయంలో నేను రాజీ పడక్కర్లేదు. అట్లా అని చెప్పి మనిషిని పోగొట్టుకోకూడదు. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, శక్యమైతే మీ చేతనైనంత మటుకు మనుషులందరితో మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అంటే మన వంతు మనం చేయాలి, సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడు. ప్రభువును చూడడానికి కావాల్సింది తెలివితేటలు కాదు, ప్రభువును చూడడానికి కావాల్సింది ఈ భూమి మీద మనం సంపాదించుకుంది ఏవి కొరగాలి. ఏమిటి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత అంటే దాని అర్థం ఏంటి? ఎంత మటుకు మనకు తెలుసో వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీఆర్ అకౌంటబుల్ యాజ్ మచ్ యాజ్ వి నో, యాజ్ మచ్ యాజ్ రివీల్డ్ టు అస్, యాజ్ మచ్ యాజ్ కన్విక్షన్స్ వీ హ్యావ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ మేరకు ఆ గిల్ట్ కాన్షియస్ లేకుండా మనకు నిర్మలమైన మనస్సాక్షి, మనకు మంచి మనస్సాక్షి, బలమైన మనస్సాక్షి కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనది. అది మార్కు సువార్త 13వ అధ్యాయంలోని ఒలీవల కొండ మీద ప్రసంగాన్ని గురించిను రెండవ రాకడకు సంబంధించిన సూచనల గురించి మనం కొంత క్లుప్తంగా చూడడానికి మనం ఒక చిన్న ప్రయత్నం చేశాం. అవసరమైనవి, ప్రాముఖ్యమైనవి అని ఏవైతే నాకు తోచాయో అవే నేను మీ ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది స్టడీ చేస్తే కొన్ని సంవత్సరాలు మనం స్టడీ చేయొచ్చు, కొన్ని నెలలు స్టడీ చేయొచ్చు. ఇట్స్ అ వాల్యూమినస్, ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్. కాబట్టి అన్ని విషయాలు మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు కుదరకపోయినా అట్లీస్ట్ వీ షుడ్ నో ఇట్. ఎందుకు అంటే దాని మీద కొంత వర్క్ చేయడానికి సాధ్యమవుతుంది. సో కాబట్టి నేను మీతో చెప్తున్నవన్నీ కూడా సంఘం ముందు నిలబడి అవన్నీ చెప్పాల్సిన పనిలేదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి ఏవైతే అవసరమో అవి మాత్రమే సంఘానికి చెప్పాలి. బట్ సంఘంలో కూర్చొని బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు రక్షించబడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆధ్యాత్మికంగా కొంత మటుకు ఎదిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో కూర్చొని వాక్యాన్ని చర్చించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నాకు కూడా మా సీనియర్స్ గతంలో ఏం చెప్పారంటే, ఇవన్నీ చెప్పకండి, మనం ఏదైతే నమ్ముతామో అదే చెప్పండి, డోంట్ టెల్ అదర్ ఆప్షన్స్. వాళ్ళు కన్ఫ్యూజన్ లోకి పోతారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, చెప్పకూడదు అని చెప్పేసి నాకు చాలా మంది చెప్పడం జరిగింది. అందుకనే సర్వసాధారణంగా ఈ వివరాలన్నీ కూడా బయట పుల్పిట్ నుంచి ఎవరు చెప్పడానికి సాహసించరు. ఎందుకంటే ఎక్కడ చెప్పడంలో ఆ స్పీడ్ లో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయేమో, ఒకటిపై ఒకటి ఇంకేదన్నా
ప్రమాదం కలుగుతుందని చెప్పి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఎక్స్‌పోజిటరీ టీచింగ్ కాంటెక్స్ట్ లో ఒక బోధకుడిగా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఇవన్నీ చెప్తా ఉన్నాను. బహుశా ఇందులో మీరు చాలా విషయాలు కొత్తగా మొదటిసారి మీరు వింటున్నారేమో, నాకైతే తెలియదు. నేను దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి నేను ప్రభుత్వం నడుస్తా ఉన్నాను. నాకు కూడా ఈ వివరాలన్నీ ఎవరు కూడా ఎక్కువగా చెప్పలేదు. నేను కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎంతో స్టడీ చేసినాను, కొంత నేర్చుకున్నాను. అయితే నేను మీ ముందు పెట్టేదేందంటే, ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారని చెప్తున్నాను గానీ, దిస్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్ యూ బిలీవ్ ఇట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం స్టడీ చేసినప్పుడు ఏది కరెక్ట్‌గా అప్రాప్రియేట్‌గా ఉంది, ఏది కరెక్ట్‌గా అప్రాప్రియేట్ ఉందని మనం వి హావ్ టు అండర్‌స్టాండ్ అండ్ నో ద ట్రూత్ అండ్ ఫాలో ద ట్రూత్ ఆర్ అప్లై ద ట్రూత్ ఇన్ అవర్ ప్రాక్టికల్ అండ్ పర్సనల్ లైఫ్స్. ఇప్పుడు ఒక సిస్టమ్‌లో ఉన్నప్పుడు సిస్టమ్‌లో చాలా పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఐడియలిస్ట్ వ్యూ అనుకున్నాము, ఫుల్ ప్రెటరిస్ట్ వ్యూ అనుకున్నాము, పార్షియల్ ప్రెటరిస్ట్ వ్యూ అనుకున్నాము, హిస్టారిసిస్ట్ వ్యూ అనుకున్నాము, అలాగే ఫ్యూచరిస్ట్ వ్యూ అనుకున్నాము. ఒక్కొక్క వ్యూలో సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ చాలా ఉంటాయి. కాబట్టి ఒక బిలీఫ్ సిస్టమ్‌లో ఉన్నవన్నీ కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఎవరి పాయింట్లు వాళ్ళకు ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళు వాక్యం చూపించి చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని అంగీకరించాల్సిందే. కాబట్టి ఏవైతే ట్రూత్ అని మనకు అర్థమైందో దాన్ని మనం సొంతం చేసుకుంటాము. ఆ దృక్పథంతో దయచేసి దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. మూడవది, ఇశ్రాయేలుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. సంఘం పుట్టుకలో అపోస్తలుడైన పేతురు ఏం చేశాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుండి 32 వరకు ఏ ప్రవచనాలైతే ఉన్నాయో, ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పే వీళ్ళు ఆ రోజు వాళ్ళు భాషలతో మాట్లాడడం జరిగింది అని చెప్పి అపోస్తలుడైన పేతురు దాన్ని అన్వయించాడు. యాక్చువల్‌గా ఆ ప్రవచనాలు ఎవరిని ఉద్దేశించి రాయబడింది? ఇశ్రాయేలుని ఉద్దేశించి రాయబడింది. ఇశ్రాయేలుని ఉద్దేశించి రాయబడినా గాని దానికి ఎవరికి అన్వయింపజేశారు? సంఘానికి అన్వయింపజేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే 15వ అధ్యాయంలో ఒక పెద్ద డిస్కషన్ వచ్చింది. అపోస్తలుడైన పౌలు, బర్నబా వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది అడ్డం తిరిగి నథింగ్ డూయింగ్, మనము సున్నతి చేయాల్సిందే, లేక యూదుల ఆచారము, ముందు ప్రొజలైట్ అవ్వాలి. ఒక అన్యుడు క్రిస్టియన్ అవ్వాలంటే ముందు యూదుడు అవ్వాలి. యూదుడు అవ్వాలంటే సున్నతి చేసుకోవాలి, కొన్ని ఆచారాలు పాటించి ఆ తర్వాత క్రైస్తవుడు అవ్వడానికి సాధ్యం అవుతుంది. కానీ అట్టెట్ట కుదురుతుందని చెప్పి పౌలు బర్నబాలతో వాళ్ళు పోట్లాడ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యెరూషలేముకి వెళ్దాం, సంఘ పెద్దల దగ్గరికి వెళ్దాం, అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం రండి అని చెప్పేసి 15వ అధ్యాయంలో ఒక పెద్ద కౌన్సిల్ జరిగింది. ఆ కౌన్సిల్‌లో మనకు తెలుసు యాకోబు ఏం చెప్పాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు కోసం ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనాన్ని అక్కడ నెరవేర్చబడినట్టుగా యాకోబు కూడా చెప్పాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇశ్రాయేలు కోసం ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో ఆ ప్రవచనాన్ని ఎవరికి అన్వయింపజేయడం జరిగింది? సంఘానికి అన్వయింపజేయడం జరిగింది. ఈ సంఘానికి ప్రారంభం ఎవరు? యూదులే. అన్యులు తర్వాత చేర్చుకున్నారు. ఎందుకంటే మనం చూసాం కదా, యెరూషలేము, యూదయ, భూదిగంతముల వరకు అన్నాడు. సమరయాల గుండా వెళ్తూ భూదిగంతములు అది జరిగింది కూడా. సో ఆ తర్వాత ఏమైంది మనకు తెలుసు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళాలి. కానీ కొర్నేలు దగ్గరికి వెళ్ళడానికి అపోస్తలుడు పౌలుకు పేతురుకి వెళ్ళటానికి ఆయనకి వెళ్ళుండేవాడు కాదు. అయితే దేవుడు పేతురుకు ఒక దర్శనాన్ని తీసుకొచ్చి ఆ దర్శనం ద్వారా అన్యులు కూడా సంఘంలో చేర్చబడ్డారు అనే విషయాన్ని దేవుడు పేతురుకు తెలియపరిచాడు. తెలియపరిచిన కారణం చేత అప్పుడు పేతురు వెళ్ళి సువార్త చెప్పాడు. అది చెప్పిండేవాడు కాదు. సో అక్కడ అన్యులు కూడా సంఘంలో చేర్చబడడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెటరిస్టులు, హిస్టారిసిస్టు వాళ్ళు ఏమంటారంటే, ద చర్చ్ ఈస్ ది రీప్లేస్మెంట్ థియాలజీ ఆర్ సూపర్సీడింగ్ థియాలజీ. అంటే అర్థమైందంటే యూదుల కోసం ఏదైతే దేవుడు అట్టుపెట్టాడో ఇప్పుడు ఆ సంఘంలోనికి ఇప్పుడు సంఘం ఏం చేసిందంటే దాన్ని ఓవర్టేక్ చేసింది ఆర్ సూపర్ సీడ్ చేసింది, దాన్ని రీప్లేస్ చేసింది. దీన్ని రీప్లేస్మెంట్ థియాలజీ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఆది సంఘం యూదులతో ప్రారంభమైంది. సంఘానికి పునాది వేసింది ఎవరు? అపోస్తలుడు. వాళ్ళంతా యూదులే. కట్టింది ఎవరు? వాళ్లే. కాబట్టి వీళ్ళ వాదన ఏమిటి అంటే యూదులు ఈజ్ ఈక్వల్ టు చర్చ్ అనేసారు వాళ్ళు. యూదులు ఈజ్ ఈక్వల్ టు చర్చ్ అనేసారు. ఎందుకంటే మనకు రోమపత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దాని గురించిన వాదనలు చేస్తాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు,
అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. కాబట్టి ఇప్పుడు అన్యులు ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో దే ఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెల్. యూదా వంశములో లేక ఆ ఇస్రాయేలు 12 గోత్రాల్లో పుట్టిన వాళ్ళేమో దే ఆర్ ఫిజికల్ ఇజ్రాయెల్. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నప్పుడు స్పిరిచువల్ చిల్డ్రన్, అబ్రహాంకు ఆధ్యాత్మిక పిల్లలు అని ఆ మీనింగ్ వచ్చే విధంగా అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 2వ అధ్యాయము 28, 29 చాలా స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడు? సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగింది కానీ అక్షరం వలన కలిగినది కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. రోమా 9:6లో అదే అంటాడు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. గలతీ 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకోండి. గలతీ 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఈ వచనాలన్నీ ప్రిటరిస్టులు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. యూదులకు ఏ వాగ్దానాలు చేపట్టాయో అది సంఘానికి అన్వయించబడ్డాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అందరి కోసం సిలువలో ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. అన్యులకు రక్షణ ప్రణాళిక ఒకటి, యూదులకు రక్షణ ప్రణాళిక వేరొకటి ఉండదు అని ప్రిటరిస్టులు, హిస్టారిసిస్టులు చాలా గట్టిగా వాదిస్తారు. ఒకవేళ హిస్టారిసిస్టులు కూడా డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి. మేజర్ గా చెప్పాలంటే ప్రిటరిస్టులు అని చెప్పాలి. అంటే యేసుక్రీస్తు సిలువలో ఆయన ఒక్కసారే బలి అయిపోయాడు, ఒక్కసారే మనుషులందరికీ విమోచన కార్యాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి అది ఎవరైనా సరే, యూదులైనా యూదేతరులైనా ఆ విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని పౌలు కూడా చాలా చక్కగా చెప్పాడు. దాన్ని కూడా వీళ్ళు కూడా అదే అంటారు. తర్వాత కానీ ఫ్యూచరిస్టులు ఏమంటారంటే యూదులకు ఇవ్వబడిన వాగ్దానంలో సంఘం కూడా పాలుభాగస్తులు అయ్యారు, అది నిజమే. ప్రభువైన యేసుక్రీస్తు అందరి కోసం సిలువలో ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు, సంఘంలో అన్యులు చేర్చబడ్డారు, అది కూడా కరెక్టే. అయితే యూదులు శ్రమల కాలంలో రక్షించబడతారు. దీనికి వీళ్ళు ఇచ్చే వాదన ఏంటంటే రోమపత్రిక 9, 10, 11లో దేవుడు ఇశ్రాయేలులకు కొంత మత్తు కలిగినటువంటి మనసు కలగజేశాడు. అలా గనక చేయకపోతే అన్యులు లోపలికి రావడానికి ప్రవేశం ఉండదు. దేవుడు తన అనాది జ్ఞానాన్ని బట్టి అనాది సంకల్పం బట్టి ఇట్లా చేశాడు. కానీ యూదులందరూ రక్షించబడతారు. దీంట్లో 2 వాదనలు ఉన్నాయి. ఆల్ జూస్ అని, ఆల్ ఇశ్రాయేలులందరూ రక్షించబడతారని ఒక వాదన, ఎప్పుడు ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో. కానీ కొంతమంది ఏమంటారంటే అందరూ కాదు, కొద్ది మందే అని అంటారు. ప్రిటరిస్టులు ఏమంటారంటే ఎవరైనా కానండి, యేసుక్రీస్తు వారి 2వ రాకడ లోపలనే, దట్ ఇస్ ద ఓన్లీ లాస్ట్ ఛాన్స్. యేసుక్రీస్తు వారు 2వ రాకడ, యేసుక్రీస్తు వారి రాకడ తర్వాత మనకి విశ్వాసం అనేది ఉండదు, రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. యేసుక్రీస్తు వారి రాకడ లోపల అయిపోవాలి. కానీ ఫ్యూచరిస్టులు ఏమంటారు, డిస్పెన్సేషనలిస్టులు కూడా ఏమంటారు, దీన్ని డిస్పెన్సేషనలిస్టులు కూడా అనొచ్చు. ఎందుకంటే ద హోల్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీని 7 భాగాలుగా చేశారు. అది అగైన్ డిఫరెంట్ కాంటెక్స్ట్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే ఇన్నోసెంట్ ఏజ్ అని, ఈ కవనెంట్స్ ఏవైతే ఉన్నాయో, కవనెంట్ థియాలజీ ఒకటి, డిస్పెన్సేషనల్ థియాలజీ, 2 థియాలజీస్ ఉన్నాయన్నమాట. సో ఈ డిస్పెన్సేషనలిస్ట్ ఏమంటారంటే ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్ టైంలో దేవుడు యూదులందరినీ రక్షించుకుంటాడు అని వీళ్ళు అంటారు. ప్రిటరిస్టులు ఏమంటారు, అసలు ట్రిబులేషన్ లేదు, గ్రేట్ ట్రిబులేషన్ లేదు. సంఘం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సంఘానికి శ్రమలు కలుగుతూనే ఉన్నాయి. అవే కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ, ఒకవైపున ఎక్కువ, ఒకవైపున తక్కువ అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే ద చర్చ్ ఈస్ నాట్ ఏ రీప్లేస్ థియాలజీ ఆర్ నాట్ సూపర్ సీడింగ్ థియాలజీ అని చెప్పి ఫ్యూచరిస్టులు అంటారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలులకు తర్వాత చర్చ్కు ఉన్నటువంటి సంబంధం గురించి అవగాహన ఉన్నప్పుడు ఎస్కటాలజీని గురించి మనం అర్థం చేసుకోవడానికి సాధ్యము. ఆ తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు కూడా కొంచెం క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎస్కటాలజీ అర్థం కావాలంటే ఇవన్నీ మనం తప్పనిసరిగా చూడాల్సిందే. కొంచెం మెల్లగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టుకోండి. ఇది ఫ్యూచరిస్టులు చేసే వాదన. డిస్పెన్సేషనలిస్ట్ వాళ్ళు ఏమంటారంటే 24 వచనం, తిరుగుబాటును మాన్పుటకును, అంటే తిరుగుబాటు మాన్పడం అంటే అర్థం ఏంటి, ఇశ్రాయేలు రిస్టోర్ అవ్వాలి. తయ్యార వాళ్ళు అవల, ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా మెస్సయ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు జ్యూయిష్ తోరా లాను పట్టుకున్నారు కానీ దే డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఆల్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద హోల్
బైబిల్. సో తిరుగుబాటును మానుటకు ఇశ్రాయేలు రెస్టోర్ అయ్యారా? అవ్వలేదు. సో నో. పాపమును నివారణ చేయుటకు, పాపం నివారణ చేయటకంటే ఇశ్రాయేలు పాపములు నివారణ అయిందా? అవ్వలేదు. నో. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం అది సిలువలో జరిగిపోయింది. ఎస్, అగ్రీడ్. అంటే ఒకసారి సిలువలో యేసుక్రీస్తు వారు మరణించినాడు, దాన్ని విశ్వసించితే చాలు, రక్షించబడతారు. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగింది. యుగాంతం వరకు ఉన్నట్టు నీతి బయలుపరచబడుటకు. ఏంటి యుగాంతం వరకు నుండి నీతి బయలుపరచుటకు అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే గాని మనకు అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకునొచ్చు కార్యము జరిగించును, భూమి మీద నీతి కార్యములు జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలులు నిర్భయంగా నివసింతురు, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. ఇది జరిగిందా? ఇది జరగల. అంటే ఇట్స్ ఆల్ టాక్స్ అబౌట్ ది 1000 years రీన్ అని చెప్పి ఫ్యూచరిస్టులు వాళ్ళు చెప్పే వాదన. అందుకని నో అని అన్నది జరిగింది. ఇప్పుడు 24వ వచనం, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. అంటే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అంటే ప్రవచనాలు నెరవేర్పు అని అంటాం. ప్రవచనాలు నెరవేర్పు అంటే ఇశ్రాయేల్ గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, ఇంకా నెరవేర్చబడలేదు, కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నో అని అన్నారు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అర్థం ఏంటంటే ఈ ట్రిబులేషన్ టైంలో ఒక మిలియనియల్ టెంపుల్ ఒకటి రావాలి. ట్రిబులేషన్ అయిన తర్వాత మిలియనియల్ టెంపుల్ రావాలి. ఆ టెంపుల్ డెడికేట్ అవ్వాలి కదా, అది అవ్వలేదు కదా, కాబట్టి దీన్ని కూడా నో అన్నారు. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమించబడను. ద టోటల్ ప్రోగ్రామ్ ని 70 weeks కింద డివైడ్ చేయబడింది. ఇప్పుడు సంఘం వరకు 69 weeks, అంటే 2 + 62. దాని గురించి మరల అవన్నీ తర్వాత మనం చూస్తాము. 2 + 62 + 7 69. సో 69 నుండి 7 వరకు మధ్యలో ఆ 1 week గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ గురించే బైబిల్లో చెప్పబడలేదు అని వాళ్ళు అంటారు. దాని గురించి కొంచెం ముందు పోతే మనకు అర్థమవుతుంది. 25వ వచనం. ఇంగ్లీష్ లో కొంచెం కేటగిరికల్ గా ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ లో పెట్టాను, తెలుగులో పెట్టలా. Know therefore and understand that from the going forth of the command to restore and build Jerusalem until the Messiah Prince. అంటే until the Messiah Prince took a command to restore, build Jerusalem until the Messiah Prince. అంటే అర్థం ఏంటంటే ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం. యేసుక్రీస్తు వారు యెరూషలేంలోనికి ఆయన హోసన్నా హోసన్నా అని చెప్పి వాళ్ళు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తమ బట్టలు దారి పొడుగునా వేస్తూ యేసుక్రీస్తు వారు దీనుడై ఆయన గాడిద పిల్ల మీద రావడం, ఒక రాజుగా యెరూషలేంలో ఎంటర్ అయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ టైం కనుక కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే 62 into 7 అంటే అయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, ద కమాండ్ టు రెస్టోర్ అండ్ బిల్డ్ అంటే రీబిల్డింగ్ ఆఫ్ జెరూసలేం 7 into 7 ఇయర్స్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేర్ షల్ బి 7 weeks and 62 weeks. ఇదే 7 weeks and 62 weeks, మొత్తం 69. ద స్ట్రీట్ షల్ బి బిల్ట్ అగైన్ అండ్ ద వాల్. ఇదే అయిపోయింది, దిస్ ఇస్ ఆల్రెడీ డన్. ఏంటి, రీబిల్డింగ్ ఆఫ్ జెరూసలేం అయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు యెరూషలేంలో అడుగు పెట్టడానికి మొత్తం ఎంత జరగాలి, దేర్ షల్ బి 7 weeks and 62 weeks అంటే 69 weeks అనమాట. సో అది నేను ఇక్కడ గ్రాఫ్ లో చూపించడం జరిగింది చూడండి. సో 24th వర్స్ 70 weeks ఏమో, ఇది 70 weeks. వర్స్ 25 ఇక్కడ ఏమన్నాడు, 7 + 62, 7 weeks + 62, 69 weeks. అంటే ఇక్కడ వరకు ఈ మధ్యలో 1 week గ్యాప్ వచ్చింది అనమాట. ఆ తర్వాత 25వ వచనం ఇందాక మనం చూసారా, 25వ వచనం నేను చదువుతాను చూడండి. లేకపోతే నేను బైబిల్లో దాని మీద పెట్టలేదు, అంటే నాకు స్పేస్ సరిపోలేదు. నేను దీంట్లో చదివి మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణ స్పష్టంగా గ్రహించము. 62 వారములు తొందరగల పట్టణములు
గల పట్టణం మరలా కట్టబడ, అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి అడుగుపెట్టినప్పుడు అంటే 62 + 7 69 వీక్స్ కదా. ఎంత టైం పట్టింది అని ఒక క్యాలిక్యులేషన్ అన్నమాట. ఏంటి క్యాలిక్యులేషన్? డిక్రీ టు రెస్టోర్ జెరూసలేం. సో దీంట్లో చాలా డిగ్రీస్ వచ్చాయి. సైరస్ ఒక డిగ్రీ ఇచ్చాడు, డేరియస్ ఒక డిగ్రీ ఇచ్చాడు, అర్టక్సెరక్సస్ అంటే ఇద్దరు 1 and 2 అనమాట. 458 ఇచ్చారు, 445 ఇచ్చారు. సో బైబిల్ పండితులు ఇది తీసుకున్నారు, ఎందుకంటే ఆయన ఇచ్చిన దానికి ఈ టైంలో ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. సో డిగ్రీ ఆఫ్ అర్టక్సెరక్సస్ 2 అది ఎప్పుడు అంటే 445 BC 14th మార్చి. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన ఒక రాజుగా యెరూషలేములో అడుగుపెట్టిన తారీఖు ఎప్పుడు అంటే 6th April 32 AD. ఓకే. సో ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ ను మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 69 వీక్స్, అంటే 69 వీక్స్ అంటే జ్యూయిష్ కాంటెక్స్ట్ లో వీక్ అంటే ఇయర్స్ అని అర్థం అనమాట. సో 69 × 7 360 డేస్, 360 ఇయర్స్. అయితే ఇవేంటి? లూనార్ ఇయర్స్. ఈ లూనార్ ఇయర్స్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా దీన్ని కూడా మనం చూస్తాం. వారం రోజులు కొలువు చేశాను అని యాకోబు గురించి మనం చూస్తాం. లేయా రాహేలు గురించి చూస్తాం. వారం రోజులు రాయడం, యాక్చువల్గా వారం రోజులు కాదు, 7 సంవత్సరాలు, కానీ వారం రోజులు రాస్తారు. అంటే దట్ ఈస్ దేర్ క్యాలిక్యులేషన్. ఆ లెక్కన మనం చూస్తే 173,880 డేస్ పట్టింది. ఇప్పుడు 445 BC నుండి 32 ADకి క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని రోజులు వచ్చినాయి. ఆ తర్వాత 14th మార్చ్ 6th April మధ్యలో 24 వచ్చాయి. లీప్ ఇయర్స్ ఇన్ని వచ్చాయి. మొత్తం టోటల్ చేస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ టైం అని బైబిల్ పండితులు ఈ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. డిగ్రీ వచ్చింది ఎప్పుడు వచ్చింది? 445 BCకి వచ్చింది. యేసుక్రీస్తు వారు అడుగు పెట్టడానికి ఎంత టైం పట్టింది? 69 వీక్స్ అని చెప్పారు. సో 69 వీక్స్ అంటే యేసుక్రీస్తు వారు అడుగు పెట్టిన దానికి ఈ గోడలు కట్టించబడిన తర్వాత వచ్చినటువంటి ఆ గ్యాప్ కి కరెక్ట్ గా సెట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళేమో లూనార్ ఇయర్స్, మనమేమో సోలార్ ఇయర్స్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా వచ్చింది. దాని గురించి మీరు ఎప్పుడన్నా తర్వాత మీరు వచ్చిన ప్రయత్నం చేయొచ్చు. 26వ వచనం మనం దీని గురించి మనం చూసాం. 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలమగును, అంటే సిలువ వేయబడ్డాడు, ఆ తర్వాత పునరుద్ధానుడే తిరిగి లేయబడ్డాడు, సంఘం కట్టబడింది, అభిషక్తుడు నిర్మూలన. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ పట్టణమును, ఆలయమును నశింపజేతురు. వచ్చినట్టు రాజు అంటే ఎవరు? యాంటై క్రైస్ట్ ఉన్నట్టు మరొక పేరు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. అదే జ్యూస్ వర్ వైప్డ్ అవుట్ అండ్ స్కాటర్డ్, అది ఆల్రెడీ జరిగిపోయింది. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు 27వ వచనం, అతడు ఒక వారం వరకు అంటే 7 years, ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అంటే డిస్పెన్సేషనలిస్ట్ చెప్పినట్టు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ 2 phases లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఏమో మధ్యాకాశం వరకు వస్తాడు, రెండో ఫేజ్ ఏమో మధ్యాకాశం నుండి ఆయన పరిశుద్ధులతో పాటు భూమి మీదకి వస్తాడు. సో ఈ నిబంధనను స్థిరపరుస్తాడు. వాడే నిజమైన మెస్సయ్య అని యూదులు కొంతమంది నమ్ముతారు. అప్పుడు యాంటైక్రైస్ట్ బయటపరచబడతాడు, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని ఫ్యూచరిస్టులు వాళ్ళు చెప్తారు. అతడు అంటే ఎవరు? యాంటైక్రైస్ట్. ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును, అంటే యూదులను నమ్మిస్తాడు. అర్ధం వారం వరకు అంటే ఇన్ ద మిడిల్, అంటే 2 భాగాలు. ఇది 7 years అనుకుంటే దాంట్లో ఫస్ట్ 3.5 years ఏమో శ్రమల కాలము, సెకండ్ 3.5 years ఏమో గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. సో కరెక్ట్ ఈ పాయింట్ లో బలిని నైవేద్యం నిలిపివేస్తాడు. ఏమైంది ఉంటుందంటే వాడే ఏమైందంటే యాంటై క్రైస్టే దేవుడు, నేనే దేవుణ్ణి అని చెప్పేసి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళినప్పుడు అప్పుడు యూదులకు అర్థమవుతుంది, వీడు మమ్మల్ని మోసం చేశాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు చెదిరిపోతారు. అవన్నీ మనకు ప్రకటన గ్రంథంలో వివరంగా మనం చూస్తాం. నాశనం చేయవానికి రావాలని నాశనం జరుగును. సో దీని గురించి ఆల్రెడీ మనం చూసాం. దాని గురించి ఇదే మనం ఇదివరకు మనం చూసాం కదా, తిరుగుబాటు మాన్పుటకు ఇశ్రాయేల్ వారికి రెస్టరేషన్ అవ్వలేదు. ఇంకొక ఆప్షన్ ఏంటి? ఈ ప్రెటరిస్టులు కాకుండా ఈ ప్రెటరిస్టులు వీళ్ళేమంటారంటే ఎస్
తిరుగుబాటు మానుటకు అయింది అని అంటారు. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. వీళ్ళేమో ఫస్ట్ ఆప్షన్ ఏమో అవ్వలేదన్నారు. కానీ వీళ్ళేమంటారు, ఇవన్నీ అయిపోయినాయి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు లిటరల్‌గా కాకుండా ఈ ఈ డానియేల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విగ్రహముకు ఉన్నటువంటి అథారిటీ అధికారాలు మనం చూస్తాం కదా. ముందు బబులోను తర్వాత మాదియా పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు తర్వాత రోమా సామ్రాజ్యము, ఆ తర్వాత చేయి సహాయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి, అప్పుడు సమూల నాశనం జరుగుతుంది కదా. దాని గురించిన ప్రస్తావనను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ జరిగిపోయినాయి అని అంటారు వాళ్ళు. సో అలాగే దీన్ని వీళ్ళు ఏదైతే జరగలేదు అని ఫ్యూచరిస్టులు అంటారో ఇవన్నీ జరిగినాయి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఈ పద్ధతి ప్రకారంగా వాళ్ళు తీసుకున్నారు. సో దాని గురించి క్లుప్తంగా, అంటే చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీన్ని వివరంగా చెప్పాలంటే కూడా ఆ జ్ఞానం మనకు సరిపోదు. ఏదో కొద్ది గొప్ప నాకు అర్థమైంది మీ ముందు పెట్టడానికి చిన్న ప్రయత్నం చేశాను. ఆ తర్వాత 1 థెస్సలోనియన్స్ చాప్టర్ 4 దీని గురించి కూడా మనము కొంచెం చూసినట్లయితే సాధ్యమవుతుంది. మనం నెక్స్ట్ రేపు సోమవారం జరిగినప్పుడు దీని గురించిన డిస్కషన్ మనం బాగా వివరంగా పెట్టుకుందాం. 1 ఫుల్ సెషన్ దాదాపు 10 to 11 డాక్ట్రిన్స్ మనం ఏవైతే స్టడీ చేశామో వాటి గురించినటువంటి క్యూఏ సెషన్ లాగా, డిస్కషన్ లాగా మనం మండే పెట్టుకుందాము. కాబట్టి ఇవాళ నేనేం చేస్తానంటే ఈ మిగిలిన కూడా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఇంకొక 10 minutes టైం ఉంది. 1 థెస్సలోనియన్స్ చాప్టర్ 4 verses 13 to 5th చాప్టర్ ఫస్ట్ 3 వరకు ఉన్నటువంటి కొన్ని వివరాలు క్లుప్తంగా చూడడానికి ట్రై చేద్దాం. 1 థెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ డిస్పెన్సేషనలిస్ట్ లేక ఫ్యూచరిస్టులు ఏమంటారంటే ఇది సీక్రెట్ ర్యాప్చర్ అంటారు. వీళ్ళు ప్రిటరిస్టులు ఏమంటారు, మరి ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, ఆర్భటంతో వస్తాడని ఉంది, ప్రధాన దూత శబ్దంతో వస్తాడని ఉంది, దేవుని బోరతో వస్తాడని చెప్పారు. మరి మీరు సీక్రెట్ ర్యాప్చర్ అని అంటారేంటి, ఎక్కడుంది బైబిల్లో చూపించండి అని అంటే వాళ్ళు 5వ అధ్యాయం చూపిస్తారు. వాళ్ళు 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఇదివరకు కూడా మనం చదువుకున్నాము. మరలా నేను మీకు చదివి వినిపిస్తాను. 1 థెస్సలోనికీయులు 5వ అధ్యాయం 2వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియు మొదటి 2 వచనాలు చదువుతాను. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయాలను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకునిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాశనం కట్టేసుకుంటును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు. సో ఫ్యూచరిస్టులు ఏమంటారంటే ఇది సీక్రెట్ ర్యాప్చరు, అంటే ఇది సీక్రెట్ కమింగ్. రెండవ రాకడలోని 2 భాగాలు, ఒకటి మధ్యాకాశం వరకు, రెండేమో మధ్యాకాశం నుండి భూమి మీదకి వచ్చిందని. ఇది ఫస్ట్ టైం సీక్రెట్ గా జరిగేది అంటారు. కానీ ప్రిటరిస్టులు ఏమంటారంటే ఎందుకు వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ఆర్భాటంతో వస్తాడని రాయబడింది, ప్రధాన దూత శబ్దంతో వస్తాడని రాయబడింది, దేవుని బోరతో. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని బోరతో అన్నారు కాబట్టి ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, 3 sets ఆఫ్ జడ్జ్మెంట్స్ గురించి 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు జరుగుతుంది. అక్కడ 7వ బూర, అందుకని దాన్ని మిడ్ ట్రిబ్ అన్నారు. మిడ్ ట్రిబ్ ఎందుకు అన్నారంటే దేవుని బోరతో రాయబడింది కదా. కాబట్టి సంఘము ఆ ట్రిబులేషన్ వరకు వెళ్తుంది. అది హిస్టారిక్ ప్రీ మిలేనియల్ వ్యూ. అది హిస్టారిక్ ప్రీ మిలేనియల్ వ్యూ ఏంటిదంటే ఇక్కడ దేవుని బోరతో అన్నారు కాబట్టి ఆ 7th ట్రంపెట్ అని దీన్ని కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. సో క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన నిలిచిండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, అది ఇంగ్లీష్ లో కాటప్ అని రాయబడింది, ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుకోబడదు కాబట్టి సదాకాలం ప్రభుతో ఉంటాము. ప్రిటరిస్టులు ఇచ్చే వాదన ఏంటంటే దీనికి ఈ 16-17 వర్షాలు మీరు చదవండి కావాలంటే, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, ఇట్ ఈస్ నాట్ సీక్రెట్ కమింగ్, ఇట్ ఈస్ అ పబ్లిక్ కమింగ్. ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తారు. అదే ప్రకటన 1:7 రాయబడినప్పుడు ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అని రాయబడింది కదా. అలా వస్తాడు, వెంటనే క్రీస్తును మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులుగా నిల్చుని మనం కూడా ఎత్తపడతాము అని. దీని గురించి ఇంకొక వివరణ ఉంది, దాని గురించి మళ్ళీ మనం చూద్దాం. కాటప్ అనే పదానికి గ్రీక్ లో హర్పాజో అని రాయబడింది. ఇది లాటిన్ వల్గేట్ లో రాసినప్పుడు లాటిన్ లో రాప్చూరియో అని రాయబడింది.
ఈ ర్యాప్చర్ అనే పదము ర్యాప్చ్యూరియో నుంచే వచ్చింది అనమాట. ర్యాప్చర్ లాటిన్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇక్కడ కాటప్ అని రాశారు, ర్యాప్చర్ అని రాశారు. అసలు ర్యాప్చర్ అనే పదం డైరెక్ట్ గా లేదు, కానీ అది ఇక్కడ నుంచి తీసుకోబడింది అనమాట. కాటప్ అనే పదానికి అర్పాజో గ్రీక్ లో, లాటిన్ లో ర్యాప్చ్యూరియో, ఇంగ్లీష్ లో ర్యాప్చర్ అని. సో 5 ఇందాక మనం చదువుకున్నప్పుడు సహోదరులారా, ఆ కాలం గురించి సమయం రాయక్కర్లేదు, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చును అని చెప్పి భగవద్గీత. వీళ్ళు ఫ్యూచరిస్ట్ వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఇస్ అ సడన్ అన్ఇన్ఫార్మ్డ్ కమింగ్ అని అంటారు. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఫ్యూచరిస్టులు చెప్పే పద్ధతి ఏమిటంటే, మొదటి భాగంలో క్రీస్తు మధ్యాకాశం దాకా వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి మధ్యాకాశం వరకు కొనుపబడతారు. ఆ మీదట సజీవులు అంటే అప్పటి వరకు సజీవంగా ఉన్నటువంటి వారితో కూడా మధ్యాకాశం వరకు కొనుపబడతారు. మధ్యాకాశంలో క్రీస్తు పాటు 7 years ఉంటారు. 7 years తర్వాత క్రీస్తు రెండవ రాకడలోని రెండవ భాగంగా క్రీస్తుతో పాటు ఈ భూమి మీదకి తిరిగి వస్తారు. ఈ ప్రకటన దాన్ని చెప్పినప్పుడు ఇంకా నేను వివరంగా చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. పిక్టోరియల్ గా చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగంలో క్రీస్తు మధ్యాకాశం దాకా వస్తాడు. వచ్చినప్పుడు మొట్టమొదటి ఎవరు లేస్తారు? క్రీస్తు నుండి మృతులైన వారు లేస్తారు. వాళ్ళు మధ్యాకాశం దాకా కొనుకోబడతారు. వాళ్ళతో పాటు సజీవులుగా నిలిచి ఉండు సంఘం, అప్పుడు ఎవరైతే సజీవులుగా ఉంటారో వాళ్ళు కూడా వారితో పాటు ఏకంగా మధ్యాకాశం దాకా వెళ్తారు. వెళ్ళి మధ్యాకాశంలో క్రీస్తుతో పాటు 7 years ఉంటారు. ఆ టైంలోనే కింద ట్రిబ్యులేషన్ జరుగుతుంది. సంఘం మధ్యాకాశం ఉన్న సమయంలో భూమి మీద విడిన వారు ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్ గుండా వెళ్తారు. సంఘము ట్రిబ్యులేషన్ గుండా వెళ్ళదు అని చెప్పే తాత్పర్యంలో చాలా చాలా మనం చూస్తాం. ఏంటిదంటే, లోతు ఏ విధంగా సొదొమ గొమొర్రా నుంచి తప్పించబడ్డాడో ఆ విధంగా దేవుడు సంఘాన్ని తప్పిస్తాడు. నోవహు కుటుంబాన్ని ఏ విధంగా దేవునికి ఉగ్రత కుమ్మరించబడినప్పుడు తప్పించాడు, ఆ విధంగా తప్పిస్తాడు. అలాగే బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి, అవన్నీ చూసి లేదు సంఘము శ్రమల గుండా వెళ్ళదు అని కొంతమంది వాదన. కొంతమంది ఏంటంటే లేదు సంఘము అపోస్టేట్ స్టేజ్కి వస్తుంది, అంటే భ్రష్ట మనసు పట్టిన స్టేజ్కి వస్తుంది, కాబట్టి దేవుడు సంఘాన్ని శిక్షిస్తాడు, పనిష్ చేస్తాడు, పనిష్ చేసి క్లెన్స్ చేసి తీసుకెళ్తాడని మరొక వర్గం చెప్పడం జరిగింది. ప్రెటరిస్టులు ఏమంటారంటే దీన్నే, ఏది ఇందాక మనం చదువుకున్న 15వ అధ్యాయం, దాన్ని ఇంగ్లీష్ లో పెట్టాను సేమ్. ఫర్ దిస్ వి సే అంటు యు బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ దట్ we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. అంటే రాకడా, కమింగ్ అని చూసారా? ఆ కమింగ్ అనే పదానికి గ్రీక్ భాషలో పరోజియా అని రాయబడి, దాని తెలుగులో కూడా చదువుతాను చూడండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు, అంటే కమింగ్ అని చూసారా, రాకడ అని చూసారా? ఆ రాకడ అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్ లో కమింగ్ అని రాశారు. దాన్ని గ్రీక్ లో పరౌజియా అని రాయబడింది. పరౌజియా అంటే మీనింగ్ ఏంటంటే ది అరైవల్ ఆఫ్ ఎ కింగ్ ఆర్ ఎంపరర్. శత్రువులను జయించి వాళ్ళను తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు నేరుగా వాళ్ళు రోమన్ సిటీ లోపలికి రారు, ఒక 1 kilometer అప్రాక్సిమేట్లీ ఆ ఏరియా వరకు బయటనే ఉంటారు. అప్పుడు వాళ్ళు వస్తున్నట్టుగా కబురు పంపిస్తారు. కబురు పంపించినప్పుడు ఏం చేస్తారంటే, ఈ రోమాలో ఉన్నటువంటి రోమన్ సిటిజన్స్ అందరూ వాళ్ళు బయటకు వచ్చి ఆ రోడ్డుకి ఇరువైపున నిలబడి, అప్పుడు దాన్ని అంతా అలంకరించేసి మొత్తం పూలతో మొత్తం దాన్ని పరిచి ఏం చేస్తారంటే, ఆ రాకడ కోసము మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరలా ఎంపరర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. పంపించినప్పుడు ఆ ఎంపరరు ఆయన సైన్యముతో పాటు ఓడించిన రాజులను, ఓడించినటువంటి ఆ సైన్యాన్ని కూడా వెంటబెట్టుకొని బూర శబ్దంతో వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొంటారు. ఎవరు? ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి రోమీలందరూ కూడా, ఆ రోమా ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళందరూ దే గో అవుట్ సైడ్ ద టౌన్. ఆ బయటికి వెళ్ళి ఆ రాజును ఎదుర్కొని మళ్ళీ రాజుతో పాటు వెనక్కి వస్తారు. ఆ పిక్చర్ లో, ఆ కాంటెక్స్ట్ లో రాయబడింది చెప్పి ప్రెటరిస్టులు ఏమంటారంటే, దాన్ని ఎత్తబడుట అనే పదం వాడరు. ఎందుకంటే ఎత్తబడితే అటు నుంచి వెళ్ళిపోరు, మళ్ళీ వెనక్కి వస్తారు. పరౌజియా, ది అరైవల్ ఆఫ్ ఎ కింగ్ ఆర్ ఎంపరర్, శత్రువులను జయించి తిరిగి వచ్చినప్పుడు తన ప్రజలు రాజును ఎదుర్కొన్నట్టుకు వెళ్ళి తిరిగి రాజుతో పాటు వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి సంబరాలు జరుపుకుంటారు. ఆ కాంటెక్స్ట్ లో రాయబడిన పదం ఇది అని చెప్పి ప్రెటరిస్టులు వాళ్ళు చెప్తారు. దీని తర్వాత ఏం జరుగుతుందంటే, మిలేనియం ఏముండదు, జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ ఆఫ్ వికెట్, జడ్జిమెంట్ ఆఫ్ రైచస్ ఉంటుంది. ఆ తర్వాత ఎటర్నిటీ ఉంటుంది అని
ప్రెట్లిస్ట్. అందుకనే ఆ మిలియనిస్ట్ అంటే మిలియనియం అనేది లేదు అని వాళ్ళు అంటారు. అందుకనే దేర్ ఇస్ నో ర్యాప్చర్. వీళ్ళు నమ్మేది ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ ఉండేది నిజమే. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ప్రభు దిగి వస్తాడు. క్రీస్తుని మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉండేవాళ్ళు ప్రభువుని ఎదుర్కొని కొనుకోబడతారు. ఆ తర్వాత ప్రభుని ఎదుర్కొని క్రీస్తుతో పాటు మళ్ళా భూమి మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఎటర్నిటీ 21, 22 ప్రకటనలో ఏవైతే రాయబడిందో అది జరుగుతుంది. కాబట్టి నో ర్యాప్చర్ అని వీళ్ళు అంటారు. సో మనం 2 వర్గాలు ఏవైతే చెప్పారో దాని గురించి మనం చూసాం. ఆ తర్వాత ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ రెవల్యూషన్, ఇవి 2 నేను చూసి నెక్స్ట్ సోమవారం నాడు క్యూఏ సెషన్ కోసం మనం ఒకసారి స్టడీ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్ అనేది పాత నిబంధనలో అనేక పర్యాయాలు ప్రస్తావించబడింది. యాక్చువల్గా మొట్టమొదట ఓబద్యతో మొదలవుతుంది. యోవేలు గ్రంథంలో దాని గురించి ఇంకా ఎక్కువగా చెప్పబడింది. యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినము అని కూడా రాయబడింది. అదే మాటలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం, మొదటి తెస్సలోనికైలు 5:2, 2వ తెస్సలోనికైలు 2:1, 2వ పేతురు 3:10 కూడా యెహోవా దినము, ప్రభు దినము, ద డే ఆఫ్ జడ్జిమెంట్ అనే సందర్భం కూడా మనం వ్రాయబడినట్టుగా మనము తెలుసుకోగలం. జఫన్యాలో చాలా ఎక్కువగా ఆ మాట చెప్పడం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రాయబడిన వాటిలో ఒక మాట తీశాను. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములు గాఢాంధకారము కమ్ముదినము. యాక్చువల్గా ఈ పాత నిబంధనలోని ఈ మైనర్ ప్రాఫిట్స్ కానివ్వండి, మేజర్ ప్రాఫిట్స్ కానివ్వండి, సమ్మరీ కనుక చూసినట్లయితే 4 విషయాలు మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు ఎప్పుడైతే పాపం చేస్తారో వెంటనే ప్రవక్త ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపములు చేశారు, అది మోతాదు మించిపోయింది, ఖచ్చితంగా దేవుడు శిక్షించాల్సిందే. అయితే శిక్షించక మునుపు దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తలు పంపించి వాళ్ళకి హెచ్చరిక ఇస్తాడు. హెచ్చరిక ఇచ్చేసి వాళ్ళని గద్దిస్తాడు. హీ విల్ రెబ్యూక్. ఎందుకంటే మీరు రియలైజ్ అవ్వండి, మీరు పాపం చేశారు, మీరు తిరుగుబాటు చేశారు. పరిశుద్ధమైన దేవుడు గనక ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలంటే మీకు శిక్ష పడుతుంది. మీరు గనక పశ్చాత్తాపడి మీరు మీ పాపం విడిచిపెడితే డెఫినెట్లీ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, తీర్పు నుంచి తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని రెస్టోర్ చేస్తాడు అని దేవుడు వారికి రెబెలియన్ గురించి చెప్తాడు, రెబ్యూక్ చేసి రియలైజ్ అవ్వమని చెప్తాడు. రిపెంట్ కనుక అయితే జడ్జిమెంట్ రాకుండా ఉంటుంది. ఒకవేళ రిపెంట్ కనుక కాకపోతే ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ జడ్జిమెంట్ టైంలో అయినా సరే మీరు పశ్చాత్తాపడితే రెస్టోర్ చేస్తాడు అని ఈ 4 విషయాలు పాత నిబంధనలోని ఏ ప్రవక్త అయినా కానీ ఈ 4 విషయాలు సమ్మరీ చెప్పాలంటే 4 మాటల్లో ఇలా చెప్పచ్చు. ఆ కాంటెక్స్ట్ లో ఈ ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము, ఉగ్రత దినం అన్నప్పుడు ఇదే ఏమిటి అంటే పాపం చేశారు కాబట్టి దేవుని శిక్ష పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రవచనాల గురించినటువంటి అవగాహన కనుక మనం చూస్తే ఇలా చెప్పొచ్చు. ఏంటిదంటే కొన్ని ప్రవచనాలు డబుల్ రెఫరెన్స్, ఒకసారి చెప్పినా గానీ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక చోట, ఆ తర్వాత ఈ 2 చోట్ల ఈ ప్రవచనం ఏంటి, బాప్తిస్మము యోహాను గురించినటువంటి ప్రవచనం మనం చూస్తాం. సో డబుల్ రెఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మల్టిపుల్ రెఫరెన్స్ అంటే ఒకే వాగ్దానము పదే పదే నెరవేర్చబడ్డం కూడా చూస్తాం. కొన్నిసార్లు స్ప్లిట్ అంటే సగం ముందు సగం తర్వాత. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆ నజరేతుల్లో సమాజ మందిరంలో వాక్యాన్ని చదివినప్పుడు యెషయా గ్రంథం 61 మొదటి 2 వచనాల్లో ఆయన కొంత భాగా చదువుతాడు, ఆ రెండో భాగాన్ని చదవడు. ఆ రెండో భాగం జడ్జిమెంట్ కి సంబంధించినది. అది ఈ డిస్పెన్సేషనిస్టులు ఏమంటారంటే ప్రకటన 4 నుంచి 19 నెరవేర్చబడిందని వాళ్ళు అంటారు. సో ప్రవచనంలో అవగాహన మనం అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు డబుల్ రెఫరెన్స్ ఉంటుంది, అంటే దాన్ని డబుల్ రెఫరెన్స్ ఉంటుంది, మల్టిపుల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, స్ప్లిట్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఇక్కడ జడ్జ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధన ప్రవక్తలందరూ ఏమని చెప్పారంటే అష్షూరీయులు వస్తారు, మిమ్మల్ని చెరగొని తీసుకుపోతారు. ఆ తర్వాత బబులోను రాజు వస్తాడు, చెరగా తీసుకుని పోతారు. ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది. కానీ బైబిల్ పండితులు కొంతమంది ఏమంటారంటే లేదు ఫ్యూచర్ రాత్, ఏది ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ గురించిన హెచ్చరిక కూడా మనం తీసుకోవాలి అని చెప్పి కొంతమంది చెప్తారు. సో దట్ ఇస్ 2 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
దీన్ని ద డే ఆఫ్ ద లార్డ్ వీళ్ళు హిస్టారిక్ ప్రీమిలేనియల్ వ్యూ కానీ డిస్పెన్సేషనల్ ప్రీమిలియనియల్ కూడా వాళ్ళు ఏమంటారంటే ట్రిబులేషన్ పీరియడ్. ఫస్ట్ స్పెల్ 3.5 years ఆర్ 42 months. సెకండ్ స్పెల్ గ్రేట్ ట్రిబులేషన్ 42 months. ట్రిబులేషన్ గ్రేట్ ట్రిబులేషన్ కింద ద డే ఆఫ్ ద లార్డ్ జడ్జిమెంట్ జరుగుతుంది అని వీళ్ళు అంటారు. సో ద డే ఆఫ్ ద లార్డ్ గురించి చెప్పాలంటే అది మనం నేర్చుకోవచ్చు. చివరిగా రెవల్యూషన్ గురించి మీకు ఒక చిన్న చిత్రపటం, ఒక బ్రీఫ్ పిక్చర్, అది కూడా ఈ రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ గురించి చెప్తాను. ఇటు డిస్పెన్సేషనలిస్టులు ఎలా చెప్తారు, ప్రెటరిస్టులు ఎలా చెప్తారు అనే దాని గురించి ఒక బ్రీఫ్ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గురించి, రెవల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు 3 మాటలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే డిస్క్లోజర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, డిస్క్లోజర్ ఆఫ్ గాడ్స్ ట్రూత్, సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే రెవల్యూషన్ అని రాయబడినప్పుడు ఆ మాటకి 3 గ్రీక్ పదాలు రాయబడ్డాయి. అపోకలిప్సిస్ అంటే గ్రీక్ లో టు డిస్క్లోజ్ వాట్ ఈస్ ఇన్విజిబుల్, దట్ ఈస్ రెవల్యూషన్. రెండవది పరౌజియా, ఇందాక మనం చూసాం. పరౌజియా 24 సార్లు రాయబడింది, కానీ 18 సార్లు మాత్రం సెకండ్ కమింగ్ కి సంబంధించి రాయబడింది. మిగిలినవి వేరే వేరే సందర్భాల్లో మామూలుగా పౌలు రాసినటువంటి రచయితలు కూడా ఆ పరౌజియా గురించి రాశాడు. బట్ సెకండ్ కమింగ్ కి సంబంధించి మాత్రం 18 సార్లు రాయబడినట్టుగా మనం చూడొచ్చు. ఈ పరౌజియా అంటే ది అరైవల్ ఆఫ్ ఎ కింగ్ ఆర్ ఎంపరర్ గురించి, అక్కడ పర్సనల్ ప్రజెన్స్ గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. ఆ తర్వాత ఎపిఫనీ 6 సార్లు రాయబడింది. గ్లోరియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అని దానికి భావన. ఇప్పుడు ఇది ప్రకటన గ్రంథము బిఫోర్ 70 AD రాయబడింది అని చెప్పేసి ప్రెటరిస్టులు అంటారు. వాళ్ళు అంటానికి ఆధారం ఏమిటి అంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. క్లెమెంట్ ఆఫ్ రోమ్ అని చర్చ్ ఫాదర్ అన్నమాట. ఈజ్ ద కంటెంపరీ ఆఫ్ అపోజల్స్. కంటెంపరీ అపోజల్స్ ఆయన రాస్తున్నప్పుడు ఓ లిటరేచర్ ఉంది. అండ్ ఆ లిటరేచర్ లో ఏమని రాశారంటే ఈ అపోకలిప్టిక్ ప్రజెంటేషన్స్, ప్రాఫెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 70 AD కంటే ముందే అని ఆయన రాశారట. దాన్ని పట్టుకొని వాళ్ళు ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంది అంటారు. ఇంటర్నల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సూన్ ఆర్ క్విక్లీ, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాటలు ప్రకటన గ్రంథంలో చాలా సార్లు రాయబడింది. అందులో కొన్ని నేను మీ ముందు పెట్టాను, స్క్రీన్ మీద పెట్టాను. రెండవది, ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ AD గురించి AD 70లో ఏదైతే జరిగిందో ఎక్కడ కూడా కనీసం ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు. జనరల్ ఏంటిదంటే ఇది ఎంత గొప్ప విపత్తు జరిగింది అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ప్రస్తావించాలి. అవన్నీ చెప్పలేదు కాబట్టి ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ రిటర్న్ బిఫోర్ AD 70. AD 70 బిఫోర్ రాయబడింది, అవన్నీ అప్పుడు నెరవేర్చబడింది అని చెప్పేసి వాళ్ళు అంటారు. మూడవది వాదన వాళ్ళు ఏమంటారంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు కనుక నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనంలో రాయబడినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద పెట్టాను. వాళ్ళు ఏమంటారంటే 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనసు కనపడును, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. 5 కూలిపోయిరి అంటే ఎవరు, ఏ రాజుల గురించి రాస్తున్నారు? రోమన్ ఎంపరర్స్ గురించి రాస్తున్నారు. ఈ రోమన్ ఎంపరర్స్ గురించి రాసినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ క్రోనలాజికల్ గా ఈ రోమును పరిపాలించిన వాళ్ళే. జూలియస్ సీజర్ అగస్టస్ అని, టైబేరియస్ అని, క్యాలిగుల్లా, ఆ తర్వాత క్లాడియస్, నీరో, గాల్బా. ఇప్పుడు 5 కూలిపోయారు అంటే 5 అప్పటికే గతించిపోయారు. అది యాక్చువల్ గా అలాగే జరిగింది. అంటే ఇన్ బిట్వీన్ 68 and 70 జరిగింది అని ఈ ప్రెటరిస్ట్ అంటారు. ఎందుకంటే కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతను కొంతకాలం ఉండవలను అని వాళ్ళు దీని గురించి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వాళ్ళు ఈ పద్ధతిలో వాళ్ళు చెప్పి గాల్బా టైంలో, ఈ గాల్బా రోమన్ చక్రవర్తి గాల్బా, ఈ నీరో గాల్బా, వీరిద్దరు టైంలో బాగా రోమీలు ఏం చేశారంటే ఎరుషలేములోని దేవాలయాన్ని సమూల నాశనం చేశారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్ బిఫోర్ 70. ఈ ప్రకటన అంతా కూడా రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే క్రీస్తు విరోధులు, వాళ్లే క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన చాలా హింసలు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అలా కాకుండా ఫ్యూచరిస్టులు, వీళ్ళ డిస్పెన్సేషన్ వాళ్ళు ఏమంటారంటే
ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. ఈ ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తారు. ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తారు. ఏంటిదంటే, నీవు చూచిన వాటిని, అంటే అపోస్తలుడైన యోహాను ఏదైతే చూస్తున్నాడో, యోహాను కాలం ఉన్న కాలం, అది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. రెండవది ఉన్న వాటిని, అంటే చర్చ్ పీరియడ్, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాలకు ఉత్తరాలు ఏవైతే రాశారో అది అది సంఘ కాలము, అంటే యేసుక్రీస్తు వారి రాకడకు మునుపు, సంఘము ఎత్తబడక మునుపు కాలము అని దాని తాత్పర్యం. ఆ తర్వాత వీటి వెంట కలగబోవుది, అంటే 4వ అధ్యాయం నుండి 22 వరకు ఇది భవిష్యత్ అన్నమాట. ఇది 3 భాగాలుగా చేశారు. ప్రకటన మొదటి అధ్యాయం మొదటి భాగం, 2, 3 ఈ సంఘకాలం, 4 నుండి 12 వరకు జరగబోయేది. దీన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, దీన్ని గనక స్లోగా, అంటే స్టెప్ బై స్టెప్ చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మొదటి భాగం, అది మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2, 3 వచనాల్లో మనం చూస్తాం. అంటే దొంగ వలె వస్తాడు, సైలెంట్ గా వస్తాడు, సడన్ గా వస్తాడు, ఎవరికి చెప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు అని రెండోది సంఘం ఎత్తబడతారు. అది 4వ అధ్యాయం 15 నుండి 17 వరకు ఆ మాటలు మనం చూస్తాం. అప్పుడు వెంటనే యాంటై క్రైస్ట్ రివీల్ అవుతాడు. యాంటై క్రైస్ట్ రిలీవ్ అయినప్పుడు ఆ యాంటై క్రైస్ట్ ఏం చేస్తాడు, యూదులతో ఒప్పందం చేస్తాడు. 7 సంవత్సరాల పాటు ఒప్పందం చేసి, నేనే క్రీస్తును, ఐ విల్ సాల్వ్ ద హోల్ ప్రాబ్లం, ఐఎమ్ ద రియల్ మెస్సై అన్నప్పుడు వాళ్ళు నమ్ముతారు. అయితే ఎప్పుడైతే హేయమైనది అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మహాశ్రమలు ప్రారంభమవుతాయి. ఎవరైతే నమ్మరో వాళ్ళ మీద 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మొదటి గుర్రము, రెండో గుర్రము, మూడో గుర్రము, 4వ గుర్రంలో అంచెలంచెలుగా ఆ వివరాలు మనం చూస్తాం. అది శ్రమల కాలం, మహాశ్రమల కాలం, 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలోని రెండవ భాగం, అంటే సంఘం ఎత్తబడింది. అప్పుడు వాళ్ళందరూ మరలా సంఘముతో పాటు ఈ భూమి మీదకి రావటము అనేది 4వ భాగం. ఆ తర్వాత హెర్మిగద్దోను యుద్ధం, ఆ యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 17, 18, 19 వచనాల్లో ఆ వివరాలు అక్కడ రాయబడ్డాయి. అప్పుడు క్రూర మృగము, అబద్ధ ప్రవక్త నరకంలో పడద్రోవడం మనం చూస్తాము. 19వ అధ్యాయం 20, 21 మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో సాతాను 1000 ఏండ్ల పాటు బంధించబడ్డం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత గొర్రెలు మేకల తీర్పు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 41 వరకు. అంటే ఈ శ్రమల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు గొర్రెలు, మేకలు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించేవాళ్ళు. ఆ తీర్పు అక్కడ జరుగుతుంది. ఎవరైతే శ్రమల కాలంలో గొర్రెలుగా యేసుక్రీస్తుని అంగీకరించారంటే యూదులు, యూదేతరులు, వాళ్ళు 1000 ఇయర్స్ రెయిన్‌లో వాళ్ళు ఎంటర్ అవుతారు. అది 9వ భాగం. 1000 ఇయర్స్ రెయిన్‌లో ఎంటర్ అవుతారు. అది ప్రకటన 20 అధ్యాయం 4 నుంచి 6 వచనం వరకు మనం చూస్తాం. ఆ 1000 ఏండ్ల తర్వాత 1000 ఇయర్స్ సాతాను బంధించబడతాడు. చివరిలో వాడు మళ్ళా విడిపించబడతాడు. 7వ వచనం. అప్పుడు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ గోగు మాగోగు యుద్ధంలో క్రీస్తు విజయం కలిగి ఉంటాం మనం చూస్తాం. అది 8, 9 వచనాలు చూస్తాం. ఆ తర్వాత సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు. ధవల సింహాసనం తీర్పు, అంటే ప్రారంభం నుంచి పాత నిబంధన నుంచి కూడా కొత్త నిబంధనలు అందరూ కూడా ఎవరైతే జీవుల దేవుని తృణీకరించారో, రక్షణ అనుభవం లేదో, దేవునికి వ్యతిరేకంగా జీవించారో, వాళ్ళ తీర్పు కోసం ఎవరైతే వాళ్ళు హేడెస్ లో ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు పునరుద్ధానులు అవుతారు. అది మృతుల పునరుద్ధానము. వాళ్ళు ధవల సింహాసనం తీర్పు దగ్గర దేవుడు వారికి లెక్కలు చూపించి అక్కడి నుంచి అగ్నిగండంలో పడద్రోయబడతారు. అది యుగాయుగములు ఉంటుంది. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము, నిత్యత్వం, ప్రకటన 21, 22 అధ్యాయాల్లో దాని గురించిన వివరణ మనం చూస్తాం. ఒకవేళ దాన్ని మీకు ఇంకొక పిక్టోరియల్ వేలో చూడాలంటే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఇలా జరుగుతున్నారు. అంటే ప్రతి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. 7వ ముద్ర తెరిచినప్పుడు 7 బూరలు ప్రారంభం అవుతాయి. అంటే 7వ ముద్రలోనే 7 బూరలు ఉన్నాయి, 7వ ముద్రలోనే 7 పాత్రలు ఉన్నాయని అర్థం అన్నమాట. అలాగే 6వ బూర 7వ బూరకు మధ్యలో గ్యాప్ ఉంటుంది. 7వ బూర ఊదినప్పుడు 7 పాత్రలు కుమ్మరించబడతాయి. కానీ ఇది చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇది చాలా స్పీడ్ గా జరుగుతుంది. అంటే ఎందుకంటే 16వ అధ్యాయంలోనే ఈ వివరాలన్నీ చాలా వేగంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ 6, 7 వచనాలకు మధ్యలో 6వ పాత్రకి 7వ పాత్రకి మధ్యలో జస్ట్ 1 వర్స్ ఉందన్నమాట. సో ఇక్కడనేమో గ్యాప్ ఎక్కుడుంది, ఇక్కడేమో గ్యాప్ ఎక్కుడుంది. ఇక్కడ ఒకసారి గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఈ విధంగా 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు జరగటం అనేది మనం చూస్తాం.
సో ఇది ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు మొదట మనం చూస్తాం. ప్రకటన 6వ అధ్యాయంలో ఈ 6 ముద్రల గురించి చూస్తాం. ఈ మధ్య గ్యాప్ లో 7వ అధ్యాయం చూస్తాం. తర్వాత ఈ 4 బోరలు 8వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా చూస్తాము. ఇది 5, 6 బోరలేమో ప్రకటన 9లో చూస్తాము. ఈ మధ్యలో గ్యాప్ ఏమో 10, 11 అధ్యాయాలు మనం చూస్తాము. 7వ బూర 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము. ఆ తర్వాత మధ్యలో దీనిని వెంటనే 12, 13 అధ్యాయాలు, 14, 15 అధ్యాయాలు కూడా ఈ టైంలో జరిగిందే. 7 పాత్రలేమో 16 అధ్యాయం మొదటి 15 వచనాలు చూస్తాము. ఒక్క వచనం 16 మధ్యలో గ్యాప్. 7వ పాత్ర 16వ అధ్యాయం 17 నుంచి 27 చూస్తాం. ఇది ప్రకటన గ్రంథంలోని ఒక బిగ్ పిక్చర్ అన్నమాట. దీని కనుక మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ప్రకటన గ్రంథము మీకు అర్థమవుతుంది. దీన్ని ఆ తర్వాత ఈ 17, 18 అధ్యాయాలు 17, 18 అధ్యాయాలు కూడా బబులోను ఒకటేమో పొలిటికల్, రెండోదేమో స్పిరిచువల్ పతనం అనేది మనం చూస్తాము. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి రాకడ, ఆ తర్వాత 20 అధ్యాయము 1000 రాజ్య పరిపాలన, వైట్ థ్రోన్ జడ్జిమెంట్, 21, 22 ఇటర్నిటీ గురించినటువంటి వివరణ. దిస్ ఇస్ ద హోల్ రెవల్యూషన్ గురించినటువంటి ఒక బిగ్ పిక్చర్ అన్నమాట. ఇది కనుక మీరు మనసులో పెట్టుకుంటే ప్రకటన గ్రంథం మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని మరొక పద్ధతిలో కూడా మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారి రాకడ మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, 17వ వచనం ప్రకారంగా సంఘం ఎత్తబడుతుంది. వాళ్ళు ఇది మధ్యాకాశము. న్యూ టెస్టిమెంట్స్ సెయింట్స్ కూడా న్యూ టెస్టిమెంట్ సెయింట్స్ ర్యాప్చర్ అవుతారు. ఇది మధ్యాకాశంలో ఉంటారు. నూతన యెరూషలేం అక్కడ ఉంది. ఇక్కడ 7 ఏళ్ల కాలంలో క్రీస్తు న్యాయపీఠము, గొర్రెపిల్ల విందు కార్యక్రమం జరుగుతుంది. ఆ టైంలో కింద శ్రమణ కాలము, మహాశ్రమణ కాలం జరుగుతుంది. 3.5 years అండ్ 3.5 years. ఈ మధ్యకాలం 12వ అధ్యాయంలో సాతాను పై నుండి పడద్రోయబడతాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది 12వ అధ్యాయంలో. జకర్యా గ్రంథం 14:4 ప్రకారంగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనము ఇక్కడ మనకి ఆయన పరిశుద్ధతతో కూడా భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఇక్కడ మొదటిది ఏమిటంటే యుద్ధం ఇక్కడ జరుగుతుంది. ఆ సమయంలో లేక్ ఆఫ్ ఫైర్ లో ఎవరెవరు మృగము, అబద్ధ ప్రవక్త నరకంలో పడద్రోయబడతారు సజీవంగా. సాతాను 1000 ఏళ్ల కాలం పాటు బాటంలెస్ పిట్ లో బంధించబడతాడు. 1000 ఏళ్ల రాజ్య పరిపాలన మొదలవుతుంది. ఆ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చివరిలో మరలా సాతాను విడిపించబడతాడు. అప్పుడు రెండవది ఇక్కడ గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత సాతానును కూడా నిత్య నరకంలో పడవేయడం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. ధవళ సింహాసన తీర్పుకు పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా రిజరెక్ట్ అవుతారు. ఇక్కడ సింహాసన తీర్పు అయిన తర్వాత తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో పడవేయబడ్డం జరుగుతుంది. నూతన యెరూషలేము అక్కడ నుంచి కిందికి దిగి వస్తుంది. అప్పుడు నిత్యత్వంలో నూతన ఆకాశం, నూతన భూమిలో నిత్యత్వ విశ్వాసులు ఉంటారు. ఇది ప్రకటన గ్రంథం యొక్క ఒక బిగ్ పిక్చర్. ఇది కనుక మీరు మనసులో పెట్టుకుంటే మీకు ప్రకటన గ్రంథం గురించి అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ వివరణ అంతా ఎవరిది? జేఎన్ డార్బే అనే బ్రదరన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ప్రారంభమైంది. కొంతమంది ఏం చెప్తారంటే ఈ జేఎన్ డార్బేకు ఎవరంటే ఒక అమ్మాయికి కలబడింది, ఒక అమ్మాయి ప్రవచనం చేసింది. దాన్ని జేఎన్ డార్బే ఆ ప్రవచనాన్ని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా పొందుపరిచి ఆయన బ్రదరన్ అసెంబ్లీస్ లో ఈజ్ అ లీడర్ జేఎన్ డార్బే. ఆయన దాన్ని స్కోఫీల్డ్ బైబిల్లో కాపీ చేసి మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో కూడా వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఆ విధంగా అది బాగా ప్రసిద్ధికి వచ్చింది. ఇదివరకు ఈ అండర్స్టాండింగ్ లేదు అని బైబిల్ పండితులు చాలా మంది అంటారు. ఇది ఎంత మటుకు నిజమో అది నాకైతే తెలియదు. నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి నేను ఆయా విధాలుగా డిఫరెంట్ థియాలజీన్స్ నేను కన్సల్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది అది. ఇందులో ఎంత మటుకు సత్యము, ఎంత మటుకు సత్యం కాదు ఆ వివరాలు అయితే నాకు అంత సరిగ్గా తెలియదు. అయితే నేను బైబిల్లో అర్థం చేసుకున్నది జాన్ మెకార్థర్ ఆయన ప్రజెంటేషన్స్ నేను బాగా చూశాను. అటువంటి కొంతమంది థియోలాజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసి నేను ఒక స్టడీ చేసి నాకు అర్థమైంది, నేను మీ ముందు పెట్టాను. దిస్ ఈస్ అబౌట్ ది ఎస్కెటాలజీ. మనం 7 విషయాలు ఇవాళ మనం ఈ 6 కవర్ చేశాం. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ చూసాము. మార్కు సువార్త 13, మత్తయి 24, లూకా 21లో రాయబడిన ఆలివెట్ డిస్కోర్స్ గురించి,
యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సూచన గురించి చూసాము. ఇశ్రాయేలుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చూసాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఏదైతే చెప్పబడిందో దాని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇది కొంచెం హడావుడిగానే చెప్పడం జరిగింది. బహుశా మీకు అర్థం అయి ఉండకపోయి, బట్ స్టిల్ ఇది రికార్డ్ చేసి దీన్ని మళ్ళా పెడుతున్నాం కాబట్టి మీరు దాన్ని మళ్ళా మీరు ఫాలో అయ్యి చూడడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ మాటలు కూడా మనం కొంత మటుకు చూసాం. ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ ద రెవల్యూషన్, ప్రకటన గ్రంథాన్ని గురించిన ఒక క్లుప్త వివరణ మనం చూడడానికి మనము ప్రయత్నం చేశాం. ఎనివే ఇది చాలా పెద్ద స్టడీ. దాన్ని కొంచెం హడావిడిగా ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఈ కోర్స్ డిజైన్ చేసింది ఒక 20+ అవర్స్ అనుకున్నాము. బహుశా ఒక 4-5 అవర్స్ అనుకున్నాం, కానీ దాదాపు 30+ అవర్స్ అయింది. ఏది ఏమైనా మీరు కొంచెం టైం తీసుకోండి, పర్వాలేదు. ఎక్స్ట్రా క్లాసులు తీసుకోండి, పర్వాలేదని మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ వచ్చిన కారణం చేత కొంచెం విపులంగా చెప్పడం జరిగింది. మామూలుగా అయితే సిస్టమాటిక్ థియాలజీలో డాక్టరీన్స్ చెప్పినప్పుడు ఇంత వివరంగా మీకు ఎక్కడ దొరకదు. అయితే దేవుని కృపను బట్టి నేర్చుకున్న కొద్దిలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి మొట్టమొదట మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా మనకు కన్విక్షన్స్ లెవెల్లో ప్రాపర్గా ఎస్ దిస్ ఇస్ స్క్రిప్చరల్ అని మనకు అర్థమైందో దాన్ని మనం అప్రోప్రియేట్ చేద్దాం. ముగింపుగా ఈ 3 మాటలు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటిదంటే జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ ఎస్కటాలజీ మనం ఎందుకు స్టడీ చేశామంటే నాట్ టు సాటిస్ఫై అవర్ ఇంటలెక్చువల్ ఆర్గన్సీ, లేక ఎవరెవరు ఏమేమి చెప్తున్నారో తెలుసుకుందాం అనే ప్రయత్నం కూడా కాదు. అయితే ఒకటి, ఎక్స్పోజిటరీ టీచర్గా మనము అన్ని కోణాల్లో కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాని మీద మనం హోంవర్క్ చేసే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవగాహన కల్పిస్తాడు. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.